దేవుని యొక్క వాక్యాన్ని मसीह होने के नाते परमेश्वर का वचन सुनते रहते हैं। కానీ సంత పౌలుస్ గారు ఏమంటాడంటే, लेकिन संत पौलुस क्या कहता है कि గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 1వ అధ్యాయం पहले अध्याय పౌలు గారు చెప్తున్నటువంటి మంచి మాటలు ఇవి, జాగ్రత్తగా గమనించాలి. पौलुस की कहने वाली अच्छी बात है, ध्यान से सुने। 8వ వచనంలో, पहले अध्याय का 8वें वचन में, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేము గాని పరలోకం నుండి వచ్చిన ఒక దూత గాని మీ ప్రకటిస్తే అది శాపగ్రస్తంగా ఉంటుందంట. परंतु यदि हम या स्वर्ग से कोई दूत भी उस सुसमाचार को छोड़कर जो हमने तुमको सुनाया है कोई और सुसमाचार तुम्हें सुनाए तो शापित हो। మేము ప్రకటించిన సువార్త, जो सुसमाचार मैंने सुनाया था, మీకు మేము ప్రకటించిన సువార్త కాక हमने जो सुसमाचार आपको सुनाए ఇంకా थे, వేరే సువార్తను మీరు వినొద్దు. और कोई सुसमाचार नहीं सुनना है। ఎందుకంటే क्योंकि ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే 1వ అధ్యాయం 1వ వచనంలో, यहाँ पौलुस क्या बोलता है इसी पहली अध्याय का पहले वचन में, మనుషుల నుండి కాక ఏ మనుషుని ద్వారానూ కాక యేసుక్రీస్తు ద్వారా మేము విన్న ఈ వాక్యం అంటాడు. कहता है पौलुस की जो ना मनुष्यों की ओर से और ना मनुष्यों के द्वारा वरन यीशु मसीह और परमेश्वर के पिता के द्वारा सुनाए बोलता है। ఇక్కడ అంతదే మాట అంటాడు, ఆయన్ని మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమించబడిన పౌలను నేను అంటాడు. तो कहता है कि जिसने उसको मरे हुए में से जिलाया है, प्रेरित हूँ करके बोलता है। ఇక్కడ నన్ను యేసు ప్రభు ఎన్నుకున్నాడు. कहता है कि मुझे मसीह यीशु ने चुना है। మనుషులు ఎవరి ద్వారా నేను ఎందుకోలేదు సువార్తని, कोई मनुष्य के द्वारा मैंने नहीं सुनाई మనుషులు सुसमाचार, కల్పించినటువంటి సువార్త కాదు ఇది. मनुष्यों के द्वारा बनाई गई सुसमाचार नहीं है। పౌలు గారు చెబుతున్న దాంట్లో అర్థం ఏంటంటే, पौलुस का कहने का अर्थ क्या है कि ఇదేదో మనుషుల యొక్క కల్పన కథల వల్ల వచ్చిన సువార్త కాదు, ये मनुष्यों की कल्पनाओं से घड़ी हुई सुसमाचार नहीं है। ఇది నేను యేసు క్రీస్తు ద్వారా నేను తెలుసుకున్నాను. इस सुसमाचार को मैंने मसीह यीशु के द्वारा जान लिया हूँ। తండ్రి అయిన దేవుని మహిమ వలన మేము అపోస్తులుగా పిలువబడ్డాము. पिता परमेश्वर की महिमा के द्वारा हम प्रेरित के रूप में बुलाए गए हैं। ఇక్కడ అంటాడు 4వ వచనంలో, और इसी की 4वां वचन में మన कहता తండ్రి है, అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట లోకము నుండి విమోచించాలని మన పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. उसी ने अपने आप को हमारे पापों के लिए दे दिया ताकि हमारे परमेश्वर और पिता की इच्छा के अनुसार हमें इस वर्तमान बुरे संसार से छुड़ाए। మన పాపాల కొరకు हमारे अपने पापों की खातिर, అంటే ప్రస్తుతము ఇక్కడ అంటాడు, ప్రస్తుతము దుష్టలోకము నుండి విమోచించాలని మన పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. कहता है कि परमेश्वर के पिता की इच्छा के अनुसार हमें इस वर्तमान बुरे संसार से छुड़ाने के लिए यीशु मसीह को अपने आप को सौंपना पड़ा। పౌలస్ అంటాడు, पौलुस कहता है యేసుక్రీస్తు మన కొరకు పట్టబడ్డాడు, यीशु मसीह हमारे लिए पकड़ा गया है, మన కోసం చంపబడ్డాడు, हमारे लिए मारा गया है, ఆయన సమాధి చేయబడ్డాడు, वो कब्र में रखा गया है, ఆయన తిరిగి లేచాడు, वो जी उठा है, ఆయన తిరిగి లేచాడు. जी उठा है। అందరికంటే కడపట నేను నమ్ముకున్నాను యేసయ్యని, నాకు కూడా కనపడ్డాడు అంటాడు. पौलुस कहता मैं सबसे आखिर में विश्वास किया था यीशु को, तो मुझे भी दिखाई दिया यीशु నాకు को, కూడా కనపడ్డాడు అంట. मुझे भी दिखाई दिया बोलता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय ఆ సువార్తను మీరు వినాలి. कहता है इसी सुसमाचार को आप सुनना ఇక है, వేరే సువార్తను మీరు వినొద్దు. और कोई सुसमाचार नहीं सुनना है। 9వ వచనంలో చూస్తే, इसी का 9 में देखिएगा మీరు तो, అంగీకరించిన సువార్త గాక మరొకటి ఎవడైనా మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. कहता है जैसा हम पहले कह चुके हैं वैसा ही मैं अब भी फिर कहता हूँ कि उस सुसमाचार को छोड़ जिसे तुमने ग्रहण किया, यदि कोई और सुसमाचार सुनाए तो वो शापित है। ఆ సువార్తని మనకి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రూపంగా గంధస్థం తీసి మనకిచ్చాడు. तो उसी सुसमाचार को पवित्र आत्मा परमेश्वर ने बाइबल के रूप में से ग्रंथस्थ रूप में दिया है। మనం వింటున్న వాక్యం, మనం చదువుతున్న వాక్యము हम जो पढ़ते हैं, हम जो सुनते हैं, ఇదిగాక
इस सुसमाचार के अलावा ఏరే ఏ సువార్త గాని और कोई सुसमाचार ఏరే విధంగా ఎవరైనా బోధించినా గాని इसका खिलाफ कोई संदेश भी दिया మనం వినకూడదు. नहीं सुनना चाहिए, ఎందుకంటే क्योंकि ఈ రోజుల్లో బైబిల్ కూడా తప్పుడు బైబిల్ వస్తున్నాయి. आजकल बाइबल को भी ऐसे गलत छाप रहे, జాగ్రత్తగా గమనించండి. इसलिए ध्यान से रहना. ఆది కాండం నుండి उत्पत्ति से लेकर ప్రకటన గ్రంథం వరకు प्रकाशित वाक्य तक మనకు ఉన్నటువంటి పుస్తకం గ్రంథం ఉంది. हमारे लिए दिया गया एक ग्रंथ, ఇది పరిపూర్ణ గ్రంథం. ये परिपूर्ण ग्रंथ है. ఈ గ్రంథం కాక ఇంకా వేరే గ్రంథం మనం కొనకూడదు. इस ग्रंथ के अलावा दूसरा ग्रंथ हम नहीं खरीदना चाहिए. రాబోయే దినాలలో आने वाले दिनों में బైబిల్ కూడా మార్చి మార్చి రాస్తున్నారు. बाइबल को भी बदल बदल कर लिख रहे हैं, మార్చి మార్చి రాస్తున్నారు. बदल बदल कर लिखते हैं. కొన్ని బైబిల్ వస్తున్నాయి. कुछ और बाइबल आता है. ఆది కాండములో సాతాను యొక్క ఆ యొక్క పుట్టుక గాని అదంతా ఎత్తేస్తున్నారు. उत्पत्ति में शैतान जहाँ दिखाई देता है वो सारे को हटा दे रहे, అంటే సాతాను గురించి ఏమో రాయబడిందో शैतान के लिए जो लिखा गया है అదంతా ఎత్తేస్తున్నారు. उसको निकाल दे रहे. తర్వాత ప్రకటన గ్రంథములో और बाद में प्रकाशित वाक्य में సాతాను బంధించడానికి అగ్ని గంధకముల్లో అది కూడా ఎత్తేస్తున్నారు. तो शैतान को जहाँ आग के कुंड में बांधते हैं ना उसको भी हटा दे रहे. వినటానికి బాగానే ఉంటది. ఇది सुनने के लिए अच्छा लगेगा. ఏమంటారంటే వాళ్ళు क्या कहते हैं वो लोग? అసలు మన సాతాను గురించి మనకెందుకు, आखिर में शैतान के बारे में हमें क्या करना है, మనకెందుకు, అసలు क्या करना है आखिर వాడి గురించి మనం ఎందుకు వినాలి, उसके बारे में हमें क्यों सुनना है बोलते हैं. అర్థమవుతుందా समझ में आ रहे हैं? అని మనకు చెప్తారు. इस तरह समझाते हैं. సాతాను గురించి మనకి ఎందుకండి, शैतान से हमें क्या लेना देना మనం बोलते हैं. దేవుడి గురించి కావాలి. हमें तो परमेश्वर के बारे में चाहिए, ఆయన్ని గురించి నేర్చుకోవటం అవసరం ఏంది మనకి. उसके बारे में सुनने की क्या आवश्यकता है. సాతాను యొక్క పుట్టుక మనకెందుకు, शैतान का वो पहला उत्पत्ति का मैं विषय వాడు क्या ఏం చేస్తే करना, మనకెందుకు, वो क्या किए तो हमें क्या करना है. ఆఖరిగా వాడి దశ ఏంటో వాడి వ్యవహారం మనకెందుకు, आखिरी में उसकी दशा हमें क्या करना है, మనకు వద్దాడు. वो हमें नहीं चाहिए विषय. చాలా మంది అంట बहुत सारे लोग ఏర్పరుచుకున్న వారు సైతం ఆఖరి దినాల్లో పడిపోతారండి. तो इस तरह बहुत सारे जो चुने हुए भी अंतिम दिनों में विश्वास से भटकते हैं, పడిపోతారు. भटक रहे. మనం పడిపోకూడదు. हमने ही भटकना चाहिए. అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है వాడి సాతానుడి యొక్క కుతంత్రాలు మనం ఎరగని వారం కాదంట. शैतान की युक्तियों से हम अनजान नहीं है बोलता है. వాడి గురించి చదవకపోతే अगर उसके बारे में नहीं जानेंगे మనకేం తెలుస్తుందండి, तो कैसे पता चलेगा. అసలు వాడి గురించే మనం చదవలా, उसके बारे में भी हमने नहीं అసలు पढ़ा, ఉన్నాడనే మనకు తెలియదు. वो है करके भी नहीं मालूम. మరి వాడు చెప్పే ఆడిచ్చే నాటకాలు ఏంటి, तो उसकी नाटक कैसे मालूम पड़ेगा, ఎలా మనకు తెలుస్తుంది. कैसे पता चलेगा. అందుకని इसलिए మనం జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. इसलिए हमें जागते रहना चाहिए, सावधान से 11వ रहना. వచనంలో కూడా గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో गलती का 1:11 में भी लिखा है, ఇక్కడ సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. ये कहता है भाइयों करके बोलता है, నా తోటి సహోదరులారా, ए मेरे संगी भाइयों, అంటే మనం రక్తం ద్వారా కడగబడ్డాం. क्योंकि हम लहू के द्वारा धुल चुके हैं. ప్రస్తుతము ఈ దుష్టలోకం నుంచి మనం విమోచించబడ్డాం. फिलहाल इस दुष्ट संसार से हम छुड़ाए गए हैं. క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. मसीह के लहू के द्वारा धुल चुके हैं. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించిన మన పాపాలన్నీ. हमने अपने पापों को माना तो उन्होंने क्षमा कर అందుకే दिया. మనందరం సహోదరులమే. इसलिए हम सब भाई हैं, క్రీస్తు రక్తంతో కడగబడ్డవాడు. मसीह के लहू से धुले हुए हैं. నేను ప్రకటించిన సువార్త మనుషుని ఆలోచన ప్రకారమైంది కాదని మీకు తెలియజేస్తున్నాను. हे भाइयों, मैं तुम्हें बताया देता हूँ कि जो सुसमाचार मैंने सुनाया है ये मनुष्यों का नहीं, ఇది మనుషులు కాదండి. ये मनुष्यों का नहीं है. ఈ యొక్క సువార్త ఏదో కల్పనా కథలు కాదు. ये सुसमाचार कोई मनगढ़ंत की कहानी नहीं है. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా చదివితే मत्ती की 26 अध्याय में देखेगा तो 26, 28లో 26 की 28 में యేసు ప్రభుల వారు मसीह यीशु ఈ యొక్క ప్రభు భోజన సందర్భంలో పస్కా యొక్క సందర్భంలో पसाख का पर्व का संदर्भ में చూడండి देखिए 28వ వచనం కనుక చదివితే 26 की 28 देखिएगा, ఇది అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము సిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము. ये वाचा का वो मेरा लहू है जो बहुतों के लिए पापों की क्षमा के निमित्त बहाया जाता है. ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है, చిందించబడబోతున్నటువంటి बहाया जाने वाला ఈ క్రొత్త నిబంధన రక్తము. ये नया वाचा का लहू है. మీరు అపోస్తుల మార్కు సువార్త आप देखिए मरकुस सुसमाचार 14వ అధ్యాయము अध्याय 14, 14వ అధ్యాయం 24వ వచనం చదివితే 14 का 24वीं वचन पड़ेगा तो ఇది క్రొత్త నిబంధన అంటాడు. कहता है कि नया वाचा है. మనం క్రొత్త నిబంధన భక్తులం అండి. हम नया वाचा के भक्तगण हैं. ఎందుకంటే యేసు ప్రభుల వారు పాత నిబంధన అంతా ఆయన నెరవేర్చాడండి. मसीह यीशु ने सारा पुराने नियम को पूरा किया है. ఆ పాత నిబంధనతో నెరవేర్చి पूरा पुराना नियम को पूरा किया है దాన్ని క్రొత్త నిబంధనగా సిద్ధపరిచాడు. और नया नियम के रूप में बनाया है అనేకుల కొరకు. बहुतों की ఇది खातिर. క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. 24 में लिखा है उसने
उनसे कहा ये वाचा का मेरा वह लहू है जो बहुतों के लिए बहाया जाता है। అనేకుల కొరకు చిందించబోతున్న రక్తం ఇది. बहुतों के लिए बहाया जाने वाला लहू है ये। కాబట్టి इसलिए మనము బైబిల్లో ఉన్నటువంటి ఈ సువార్తనే వినాలి, దీన్నే చదవాలి, ఇదే పాటించాలండి. इसलिए बाइबल के ग्रंथ के अंदर लिखी गई इसी सुसमाचार को सुनना, इसी को पालन करना है। ఎందుకంటే क्योंकि చూడండి, देखिए పౌలు గారు అంటాడు, पौलुस कहता है నేను ఒక ఆశయం పెట్టుకున్నాను అంటాడు. मैंने एक लक्ष्य रखा हूँ, అంటే बोलता है। టార్గెట్. एक टारगेट रखा हूँ। టార్గెట్ వేరు, टारगेट अलग है। ఈ లౌకికమైన విషయాలు ఊహాలోకంలో ఊహించుకునేది వేరు. ख्वाबों में रहने वाली जिंदगी अलग है। ఊహించుకుని దేవుడిగా ఆచరించేది వేరు. तो हम अपने ओर से सोचते हैं, ख्वाबों में रहते हैं, ఊహాలో- वो परमेश्वर अलग है। ఊహాలోకంలో ఉండేది వేరు. ख्वाबों उनकी दुनिया में रहना अलग అంటే है, సొంత ఆలోచనలు వేరు. यानी कि खुद का सोच अलग है। ఆయన యొక్క ఆ యొక్క ఆశయము అంటే లక్ష్యం, उनकी लक्ष्य, దాన్ని ఇంగ్లీష్ టార్గెట్ అంటారు. उसको टारगेट बोलते हैं अंग्रेजी में। టార్గెట్ వరకు एक लक्ष्य की ओर, ఆ లక్ష్యంతో మనం ఉండాలంటారు. उसी लक्ष्य के अनुसार हमें रहना है, बोलता है। మీరు కీర్తనాకారుడు भजनकार को देखिएगा, 16వ అధ్యాయము अध्याय 16 देखेंगे, 8వ వచనం గనుక మీరు చదివితే 8वें वचन को देखिएगा तो దావీదు మహారాజు అంటాడు, दाऊद महाराजा बोलता है, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. यहोवा का निरंतर अपने सम्मुख रखा है करके बोलता है। తన ఎదుటిగా పెట్టుకున్నాడంట గురి. अपना सम्मुख रखा है परमेश्वर को। ఆయన నా కుడి పార్శ్వం ముందున్నాడు గనుక నేను కదల్చబడను. इसलिए कि वो मेरा दाहिने हाथ रहता है, मैं कभी ना डगमगाऊंगा। పైనున్న వాటి వైపే చూడమంటున్నాడు పౌలు గారు. पौलुस इसलिए कहता है ऊपरी वस्तुओं को खोज में रहो, భూ సంబంధమైనటువంటి చూడొద్దండి. धरती के संबंध चीजों पे ध्यान नहीं लगाना, ఎందుకంటే భూ సంబంధమైనంత ఒక రోజు సర్వనాశనం అవబోతుంది. क्योंकि धरती से जुड़ी हुई हर एक वस्तु एक दिन बिल्कुल नष्ट होने ఈ वाला है। సృష్టి అంతా ఒక రోజు నష్టం ये అయిపోతుంది. सारा सृष्टि एक दिन नाश हो जाएगा। పంచభూతములు కూడా మహావేండ్రంతో లైవ్ అయిపోతుందని పేతురు గారు పత్రికలో రాయబడింది. पत्रस ने अपनी पत्रिका में लिखा है पंच तत्व भी बिल्कुल पिघल जाएगा, అంతా కూడా నాశనం అయిపోద్దండి. सब चीज नष्ट हो ఇప్పుడు जाएगा। మనం చూస్తున్నామే अभी हम जो देख रहे हैं ఈ ना, ప్రకృతి ये प्रकृति ఈ ఒక రోజు ఉండదండి. एक दिन नहीं रहेगा। మనం చూస్తున్నామే ఆకాశం, अभी आप देख रहे हैं इस आकाश ఈ को, ఆకాశం ఉండదండి. ये आकाश नहीं रहेगा। సూర్యుడు మనకు ना కనపడ్డండి. सूरज दिखेगा में, సూర్యుడు అంటే నల్లగా అయిపోతాడంట. काला हो जाएगा सूरज। ఆకాశం అంతా సాపలాగా చుట్టబడుద్దంట. आकाश सारा छटाई की तरह చంద్రుడు लपेटा కాంతినివ్వడంట. जाएगा, चांद रोशनी नहीं देगा, నక్షత్రాలు రాలిపోతున్నాయి. तारागण गिरेगा नीचे। నిన్న ఒక డిబేట్ లో నేను విన్నాను యూట్యూబ్ లో, मैंने यूट्यूब में सुना था कल, తోక చుక్కలు అంటాం మనం. हम ऐसे एक तारा करके बोलते ఓ हैं, గిరితే జారే, अभी అవన్నీ पड़ పడిపోతున్నాయి, वो सारे गिर रहे, అవన్నీ वो పడిపోతున్నాయి. सारे कुछ गिर रहे। కాబట్టి इसलिए మనము ఈ భూ సంబంధమైన విషయాలపైన ఎక్కువ ధ్యానం ఉంచకూడదు. इस धरती से जुड़ी हुई चीजों के ऊपर ध्यान नहीं देनी అంటే चाहिए, నీకు కనపడేది, यानी कि आपको जो दिखता है నీ सच्चाई, ఊహలో ఏమొస్తుందో, आपके ख्वाबों में क्या सोच आता నీ है, ఊహల్లో నువ్వు ఉండబాకు. ఎప్పుడు अपनी ख्वाब के अनुसार मत रहो कभी నీ भी। ఊహల్లో ఏదో ఆలోచించుకోబాకు. अपने सोच में कुछ नहीं सोचना, హవా మెహల్, గాలిలో మేడలు కట్టడం. इस तरह सोचना हवा महल बोलते हैं, గాలిలో మేడలు కట్టడం हवा में महल बनाने के అవి बराबर స్థిరమైనవి కాదండి. वो स्थिर नहीं है, అది ఒక ఊహ లాంటిదే. ये केवल ख्वाब है। అందుకే అంటాడు దావీదు इसलिए कहता మహారాజు, है दाऊद, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటాడు. मैं हमेशा निरंतर परमेश्वर का सम्मुख रखता हूँ, कहते हैं। దేవుని వైపే చూస్తున్నాడు. केवल परमेश्वर की ओर ही देखता है, దేవుని కొరకే ఆయన కలిగి ఉన్నాడు. परमेश्वर की ओर ही उसका निशान है। చూడండి ఇక్కడ ఏమంటాడు, మళ్ళీ ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక वो मेरे दाहिने हाथ में है, నేను కదల్చబడను. इसलिए मैं कभी नहीं ఎప్పుడు डगमगाऊंगा। నా ప్రక్కనే ఉన్నాడు, वो हमेशा मेरे बगल में है, నా ప్రక్కనే ఉన్నాడు. मेरे बगल में है। కాబట్టి इसलिए ఒక టార్గెట్ మనం एक పెట్టుకోవాలి. लक्ष्य रखना है हमें। అందుకే పౌలు గారు కూడా అంటాడు, इसलिए पौलुस भी कहता है, 9వ అధ్యాయము 26వ వచనం చదివితే, 1వ కొరింథీ पहला कोरिन्थी का 9వ అధ్యాయము 9 अध्याय 26వ వచనంలో, 26वीं वचन पढ़ेगा। నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను. इसलिए तो इसी रीति से दौड़ता हूँ परंतु लक्ष्यहीन नहीं। చూడండి, నేను గురి చూడవలనని, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. मैं लक्ष्यहीन नहीं हूँ, ऐसा नहीं నేను दौड़ता हूँ। నేను హాస్యం పెట్టుకున్నాను, मैंने एक लक्ष्य रखा हूँ, ఒక టార్గెట్ పెట్టుకున్నాను. टारगेट रखा हूँ। చూడండి, देखिए ఈ పోలీసు వాళ్ళు ట్రైనింగ్ అయిపోయినాక पुलिस वाले ट्रेनिंग खत्म होने के बाद ఆ ఫైరింగ్ అనేది ఉంటది. फायरिंग होती है, అప్పుడు వాళ్ళకి ముందు టార్గెట్ పెడతారు, उनके सामने उनके लिए टारगेट रखते हैं, మధ్యలో ఒక నల్లగా పెడతారు. तो बीच में एक काला सा बिंदु होगी, అంటే కరెక్ట్ ఆ గోలి ఆ యొక్క
టార్గెట్ లో తగలాలి. यानी कि गोली जाके बिल्कुल वो बीच सेंटर जो है उसमें लगना దాన్ని है, టార్గెట్ అంటారు. उसको बोलते हैं लक्ष्य। అంతేగాని వాళ్ళ యొక్క ఆ యొక్క గోళీలు ఆ గాలిలో పేల్చరు. ऐसा ही है ना कि वो अपनी गोली को गन को हवा में नहीं चलाएगा, వాళ్ళు గాలిలో పేల్చరండి, हवा में नहीं चलाएगा, టార్గెట్ పెట్టుకుంటారు. टारगेट रखते ఆ हैं, టార్గెట్ తగలాలి. उसी में लगना है। నువ్వు కూడా గురి పెట్టుకోవాలి. इसी प्रकार आप भी एक लक्ष्य रखना है। నువ్వు గాలిలో మేడలు కట్టబోకు, तो हवा में महल मत बनाना, నువ్వు అప్నే ఆప్ నీవు ఆలోచించుకోబోకు, आप खुद अपने ओर मत सोचना, ఆలోచించుకుంటూ కోపలోకి వెళ్ళబోకు. ऐसे सोच सोच के ख्वाबे में मत जाना। నీ ముందు ఒక లక్ష్యం ఉంది, నీకు आपके आगे एक लक्ष्य है, నీకు గురి ఉంది. एक लक्ष्य है, నీ కొరకు ఒక సువార్త ఇచ్చాడు. आपके लिए एक सुसमाचार दिया, నీ సువార్త నీకు అందింది. ఆ ये సువార్త सुसमाचार आपको पहुंच चुकी है, వింటున్నావు. आप सुन रहे हो। ఆ సువార్తను పట్టుకు ముందుకు నడువు. उस सुसमाचार को पकड़ो और आगे बढ़ो। అందుకే చూడండి ఏమంటాడు इसलिए देखिए क्या कहता है ఫిలిప్పీయుల రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 3వ అధ్యాయము अध्याय 3 14వ వచనములో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. निशान की ओर दौड़ता चला जाता हूँ ताकि वह इनाम पाऊं जिसके लिए परमेश्वर ने मुझे मसीह यीशु में ऊपर बुलाया। ఎక్కడ ప్రభువులో పిలిచాడు మనల్ని. मसीह यीशु में ऊपर बुलाया, ప్రభువులో మనం పై వెళ్ళాలి దేవుని దగ్గరికి. बस मसीह यीशु में हमें जाना है परमेश्वर के पास। పిలుపు ఉందండి మనకి. बुलाहट है हमारे लिए, మనకు ఒక పిలుపు ఉంది. हमारे लिए एक बुलाहट है। అది చూడండి, లేవీని పిలిచాడు, जैसे लेवी को बुलाया था, నన్ను వెంబడించు అన్నాడు. मेरे पीछे हो लो बोला, పిలుపు ఉందండి, अब उसके लिए बुलाहट है, పిలుపు ఉంది. बुलाहट, నన్ను వెంబడించు मेरे అన్నాడు. पीछे हो लो। యోహాన్ని, యోహన్నా को, ఆంద్రేయుని, आंद्रे को, యాకోబుని, याकूब को, పేతురుని पतरस को, నన్ను వెంబడించండి. मेरे पीछे हो लो, నన్ను వెంబడించండి. मेरे पीछे हो నీకు लो। పిలుపు అందింది. आपको भी वो बुलाहट पहुंच गई। ఎవరి ద్వారా ఒక ద్వారా ప్రభు దగ్గరికి రావడానికి పిలుపు అందింది. किसी न किसी के द्वारा परमेश्वर का बुलाहट आप तक पहुंच ముందు गई। ఎవరైతే ప్రభు మార్గంలో ఉన్నారో पहले जो प्रभु के मार्ग में थे, వాళ్ళు నీకు మార్గం చూపించారు. उन्होंने आपको मार्ग दिखाया। వాళ్ళు మంచి మార్గంలో ఉండి वो अच्छे मार्ग में रहते हुए వాళ్ళకు మంచి మార్గం చూపించారు. उन्होंने एक अच्छा मार्ग आपको दिखाया। రెండు మార్గాలు ఉన్నాయి. दो मार्ग द्वार है, నీ ముందు రెండు మార్గాలు दो ఉన్నాయి. मार्ग है, सड़क है आपके लिए। ఒక మార్గము మంచిది కాదు, एक मार्ग ठीक नहीं है, భయంకరమైన మార్గము. बहुत भयानक मार्ग है। రెండో మార్గం మంచి మార్గము. दूसरा मार्ग जो है ठीक अच्छी मार्ग है। నీకు మంచి మార్గంలో నడిపించిన మంచి వాళ్ళు ఉన్నారు. तो आपको अच्छी मार्ग में चलाने वाले अच्छे लोग हैं। నువ్వు సువార్తను అందుకున్నావు, आपने सुसमाचार पाया है, నువ్వు వెనక తిరిగి చూడొద్దు. आप पीछे मुड़ के मत देखना, నువ్వు గురి వద్దకే పరిగెత్తాలి. आप लक्ष्य की ओर दौड़ना है, గురి వద్దకే लक्ष्य పరిగెత్తాలి. की ओर दौड़ना నువ్వు है। ఆశయం పెట్టుకో. एक ऐसा एक निर्णय रखो, గాలిలో ప్రవహించినట్టు ఉండొద్దు. हवा में उड़ने की जैसे मत నేను ఏదో रहना, చెయ్యాలి, मैं कुछ करूं, ఏదో సంపాదించాలి, कुछ कमाऊं, ఏదో చెయ్యాలి. मैं कुछ पता नहीं क्या कुछ करूं। ఒక ఆశయం లేకుండా, एक लक्ष्य ना होते हुए, ఒక గురి పెట్టుకోకుండా एक निशान की बिना నీ ఇష్టం వచ్చిన నువ్వు ఆలోచించుకోబాకు. अपनी मर्जी के अनुसार मत सोचना। చూడండి, देखिए, ఈ రోజు మీకు ఒక ఉపమానం చెప్తాను. నేను एक दृष्टांत बताऊंगा आपको, ఈ రోజు ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. एक दृष्टांत बताऊंगा, ध्यान से सुनना। ఒక పేద అమ్మాయి, एक गरीब लड़की है, ఆ అమ్మాయి పేద పిల్ల కాబట్టి वो गरीब होने की वजह से ఎప్పుడంట ఊహాలోకంలోనే నివసిస్తూ ఉంటదంట. ఎప్పుడు हमेशा ख्वाबों में सोचों में ही रहती है, అంటే ఉన్నదానికన్నా తృప్తి పడకుండా जो है उसमें तृप्त ना होते हुए లేని వాటి గురించి పరిగెత్తడం అనేది ఊహాగానంలో ఉంటాము. जो है ही नहीं उसके लिए दौड़ना है, ख्वाबों में रहना। వాళ్ళు ఏమనుకుంటారంటే, क्या सोचती అబ్బా है, నాకు అది ఉంటే ఎంత బాగుండేది, मेरे लिए होता तो कितना अच्छा होता, ఇది ఉంటే ఎంత నేను అభివృద్ధి పొందేదాన్ని, ये होती तो कितना मैं उन्नति पाती। అట్లా ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు. इस तरह हमेशा सोचते వాళ్ళ रहते దగ్గర ఏం ఆశయం లేదు, हैं। ऐसे लोगों के पास कुछ लक्ष्य नहीं है, ఏ టార్గెట్ లేదు, कोई टारगेट नहीं है, వాళ్ళ ఇష్టం. अपनी मर्जी से గాలిలో మేళ్ళ కడతా ఉంటారు. हवा में महल बनाते हैं। కాబట్టి ఇక్కడ చూడండి, ఒక రోజంట एक दिन ఈ అమ్మాయి ఒక ఇంట్లో పని చేస్తుంది. एक दिन में घर में काम करने वाली थी। అయితే ఆ యొక్క మేడం అందంట, उनकी मैडम ने कही, ఇదిగో నువ్వు పేదదానివి కదా, तुम तो गरीब हो ना, ఈ రోజు నేను నీకు పాలు ఇస్తున్నాను, आज के दिन मैं आपको दूध देती हूँ, ఈ కడవడ పాలు ఇస్తున్నాను, ये मटका भर का दूध देता हूँ, ఈ తీసుకెళ్ళి అమ్ముకుని నువ్వే ఉంచుకో డబ్బులు అన్నది. इसे बेचो और इसका पैसा अपने पास ही रख लो। పాలు పోసి ఆ యొక్క కుండ ఆ అమ్మాయికి ఇచ్చింది. तो वो दूध का मटका जो है उसको दे दिया, ఈ పాలు అమ్ముకుని డబ్బులు నువ్వే ఉంచుకో. ये पैसा इसको बेचो और पैसा अपने पास ही ఈ रखो। అమ్మాయి చాలా సంతోషించిందంట. ये बड़ा खुश हो गई, అబ్బా ఈ పాలు అమ్ముకుని इस दूध को बेचूंगी, ఈ డబ్బులన్నీ నాకే ఉంటాయి. ये सारा पैसा मेरे पास रहेगा। అప్పుడు అనుకుందంట, तब सोची, అయితే ఈ పాలన్నీ అమ్ముకుని ये सारा दूध को కొన్ని बेचूंगा, గుడ్లు కొంట,
कुछ अंडा खरीदूंगा, కొన్ని గుడ్లు కొంటా, कुछ अंडे खरीदूंगी, ఆ గుడ్ల చేత పిల్లలు పెట్టిస్తా. तो उन अंडों के द्वारा मुर्गी पालूंगी అంటే ఆ కొండ నెత్తిని పెట్టుకొని और मटका सर पे रखकर పాలు అమ్ముకోవటానికి వెళ్తూ दूध बेचने के लिए जा रही थी। ఈ ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది. ये ख्वाबों में चला गई, జాగ్రత్తగానండి, ध्यान से ఈ सुनना, ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది. ఇక ख्वाबों में चले गई, నడుస్తూనే चलते चलते ही కొండ నెత్తిన ఉంది. मटका सर पे है, ఏమనుకుంటుంది, क्या सोच "వా, रही ఇన్ని थी, డబ్బులు వస్తాయి నాకు, इतना सारे पैसा आएंगे ఈ मुझे, డబ్బులన్నీ అమ్ముకుని सारा दूध बेचूंगी, కోడి గుడ్లు కొంటాను, अंडा खरीदूंगी కోడి పిల్లలు పెట్టిస్తాను, और मुर्गी के बच्चे होंगे, ఆ పిల్లల్ని బాగా పెంచుతాను, इन बच्चों को अच्छा बड़ा कर दूंगी, ఆ పెంచిన తర్వాత उसके बाद వాటిని అమ్ముకుంటాను, उनको बेचूंगी, వాటిని అమ్ముకొని उन मुर्गियों को ఒక మంచి बेचकर మేకను కొంటాను, एक अच्छी बकरी को ఆ खरीदूंगी, మేకను బాగా మేపి, उस बकरी को अच्छी तरह बड़ा करूंगी, ఆ మేకను బాగా మేపి अच्छी चारा देकर దాన్ని అమ్ముకుంటాను, उसे भी बेचूंगी, దాన్ని అమ్ముకొని उसको बेचकर మంచి దుస్తులు కొనుక్కుంటాను, अच्छे वस्त्र खरीद लूंगी, మంచి దుస్తులు కొనుక్కుంటాను. अच्छी वस्त्र खरीद ఆ लूंगी, దుస్తులు బాగా నేను తొడుక్కున్నప్పుడు वो वस्त्र में पहनूंगी तो నేను అందంగా ఉన్నానని मैं बहुत सुंदर हूँ बोलकर మా పక్కింటి అబ్బాయి मेरे घर के बगल में जो నిన్ను लड़का నేను है పెళ్లి చేసుకుంటాను అంటాను. वो कहेगा मैं तुझसे शादी करूंगा, ఆ పక్కింటి అబ్బాయి అంటాడు, पड़ोस का लड़का बोलेगा నువ్వు అందంగా ఉన్నావు, तुम बड़ा खूबसूरत हो, ఈ బట్టల్లో నువ్వు అందంగా ఉన్నావు, इन कपड़ों में तुम बड़ा सुंदर दिख रहे हो, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. इसलिए मैं तुमसे भी शादी करूंगा। అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుందంట, फिर सोच रही थी నేను నిన్ను చేసుకోను, मैं बोलूंगी मैं नहीं करूंगी तुम्हारे साथ शादी, నేను చేసుకుని తలకి అట్ట ఊపుతాను అన్న. मैं नहीं करूंगी करके सर हिलाने लगी, ఆ మటక కింద పడిపోయింది, तो मटका जो है नीचे गिर ఆ गया, కొండ కింద పడింది, वो मटका नीचे गिर गया, కొండ పడి నీళ్ళన్నీ పోయింది, ఆ పాలన్నీ పోయినాయి. मटका नीचे गिरा और टूट गया, सारा दूध खत्म। చూసారా, देखा, ఆశయం వేరు, అంటే लक्ष्य अलग है, టార్గెట్ పెట్టుకోవటం వేరు. लक्ष्य अलग है, మన ముందు ఉన్న దాని కొరకు हमारे आगे जो है మనం దాన్ని పట్టుకుని ప్రాకులాడాలి. उसको लेकर आगे बढ़ना है, ఊహాలోకంలో ఏదో ఆలోచించుకుంటే उससे अधिक कुछ सोचेगा तो ఉన్నది కూడా పోద్ది, जो है वो भी चला जाएगा, ఉన్నది కూడా పోద్ది. जो था वो भी चला जाएगा। అందుకని అంటాడు, इसलिए कहता है నీవు నీ ముందు ఒక సువార్త ఉంది, आपके आगे सुसमाचार है, ఈ సువార్తను పట్టుకో, इस सुसमाचार को पकड़ो, ఈ సువార్తను పట్టుకుని इस सुसमाचार को पकड़ो, ఈ సువార్తను అనుకరణంగా నువ్వు దేవుని యందు నిలకడగా ఉండి నడువు. इस सुसमाचार के अनुसार परमेश्वर में स्थिर होकर चलो, కాబట్టి इसलिए అప్పుడు నీ యొక్క ఆలోచనలేమి భగ్నముగా ఉండవు, तब आपका सोच कोई भी खत्म व्यर्थ नहीं होगा, నీకున్న దానిలో సంతుష్టిగా ఉండు. आपके पास जो है उसमें खुश रहा करो, నువ్వు సాధించాలనుకున్నది ఆ దేవుని వైపు పెట్టు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. आप जो हासिल करना चाहते हो उसके लिए परमेश्वर के ऊपर भरोसा रखो, वो आपको चलाएगा। అందుకే నేను ఎప్పుడు అంటాను, इसलिए मैं हमेशा कहता हूँ నువ్వు ఏది చేయబోతున్నా ముందు ప్రార్థన చేసుకుని మొదలుపెట్టు. आप कुछ भी करने पर हो तो पहले प्रार्थना करके शुरू करो, దైవదాసునికి దాన్ని వివరించు, और प्रभु का दास को भी बताओ, बताओ ఇది ఈ పని చేయబోతున్నాను, देखो मैं ये काम करने पर हूँ, ఇలా చేయాలనుకుంటున్నాను, इस तरह करना चाहता ఇలా हूँ, నాకు ఆలోచన వచ్చింది. इस तरह का सोच आ ఎట్లా गया मुझे। దావీదుకు వచ్చినటువంటి ఆలోచన మందిరం కట్టాలని నాతానుతో చెప్పాడో, इस तरह दाऊद राजा को सोच आया था मंदिर बनाने का, उसे लेकर नातान को बताया। మన ఆలోచనలు ఎన్నైనా రావచ్చు. हमारे सोच कई सारे आ सकते हैं। ఇప్పుడు సామెతల గ్రంథము नीति वचन 19వ అధ్యాయం 21లో కనుక చదివితే 19 की 21 में पढ़ेगा तो నరుల్లోని ఆలోచనలు ఎన్నో వస్తాయి అంట. इंसान के अंदर का सोच कई सारे आते हैं, ఎన్నో ఆలోచనలు कई వస్తాయి, सारे विचार आ నీకు सकता है, రోజంతా ఆలోచనలు వస్తాయి, दिन भर आपको कुछ ना कुछ सोच కొన్ని आता వేల रहेगा, లక్షల ఆలోచనలు వస్తాయి. कई हजारों लाखों में सोच నువ్వు ఆ आएगा, కాపులో ఉండబాకు, तो इसी में मत बने रहना, ఆ కాపులో ఉండబాకు, उसमें नहीं ఆ रहना, కాపులో ఉండి బైబిల్ మర్చిపోతావు, उसमें रहकर बाइबल को भूल जाओगे, సహవాసం మర్చిపోతావు, संगति को भूल जाओगे, వాక్యం వింటం మర్చిపోతావు, वचन को सुनना भूल అసలు जाओगे, అదేంటో నీకు అర్థం కాదు. वो आखिर वो क्या है आपको చివరికి समझ నీకు में ఆ नहीं। గాలిలో కట్టిన మేళ్ళన్నీ కూలిపోతాయి. जैसे हवा में महल बनाते ढेर हो जाते हैं, ऐसा हो जाएगा। క్రైస్తవులకు తగదు, ये मसीह लोगों को शोभा नहीं देता, క్రీస్తులో ఉన్న వారికి తగదు. मसीह में जो रहते हैं उनको शोभा नहीं నువ్వు देता। కట్టుకున్న మేడ బద్దలైపోద్ది, आप जो हवा में महल बनाए वो चूर चूर हो जाएगा, బద్దలైపోద్ది, गिर जाएगा, నువ్వు చాలా బాధపడతావు, ऐसे में आप बहुत तकलीफ उठाओगे, చాలా బాధపడతావు. बहुत तकलीफ उठाओगे फिर। అందుకని దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉండు. इसलिए परमेश्वर की योजना में रहो। నువ్వు ఆదికాండంలో చూస్తే उत्पत्ति में देखो, 9వ అధ్యాయము उत्पत्ति का अध्याय 9 చూడండి. देखिए, ఆదికాండము उत्पत्ति 9వ అధ్యాయములో अध्याय 9 में జలప్రళయం అయిపోయిన తర్వాత जल प्रलय खत्म होने के बाद దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. परमेश्वर ने उनको आज्ञा दिया। చూడండి 9వ అధ్యాయంలో अध्याय 9 1వ వచనంలో, पहला वचन, దేవుడు నోవాహును అతని కుమారుని దీవించి వారికి ఏం చెప్పాడంటే, మీరు సంతానం ఉత్పన్నం చేయండి, తర్వాత అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. परमेश्वर ने नूह से उसके पुत्रों को आशीष दी और उनसे कहा फूलो फलो और बढ़ो, पृथ्वी में भर जाओ। ఏమన్నాడు? क्या कहा? ఫలించండి, फूलो, అభివృద్ధి పొందండి, बढ़ते जाओ, అభివృద్ధి పొందండి, अब बढ़ते जाओ, ఫలించండి, फूलो फलो,
భూమిని నింపండి पृथ्वी में भर जाओ, అంటే భూమి అంతా మీరు నింపాలి, यानी पूरा पृथ्वी में आप लोगों को भर जाना మీరు है। ఫలిస్తూ వెళ్ళాలి, आप फलवंत होते हुए जाना है, మీరు సంతానం కలిగి ఉండాలి. आपको संतान होनी దేవుని चाहिए। ఉద్దేశం అండి, ये परमेश्वर का उद्देश्य है। సంతానం అనేది దేవుని ఉద్దేశం. संतान होना परमेश्वर का నువ్వు उद्देश्य है। దేవుని యొక్క బలిష్ట హస్తాల కింద ఉంటే अगर परमेश्वर की बलवंत हाथों के नीचे నీకు रहोगे, ఏది అవసరమో ఒక రోజు అది ఇస్తాడు నీకు. आपको जो जरूरत होगा परमेश्वर जरूर एक दिन देगा। నువ్వు దేవుని యొక్క బలిష్ట హస్తాల కింద ఉంటే अगर आप परमेश्वर की बलवंत हाथों के नीचे అంటే रहोगे, సంఘ సహవాసంలో ఉంటే यानी कि संगति में रहोगे, ఒక ఆశయం కలిగి నువ్వు ఉంటే एक लक्ष्य रखोगे, నీ ముందు వాక్యం అనే గురి పెట్టుకుని ఉంటే आपके साथ वचन का लक्ष्य रह के चलोगे, ఒక రోజు నిన్ను హెచ్చిస్తాడు. एक दिन परमेश्वर जरूर आपको ऊंचा करेगा। నీ ఉన్న స్థితిలో आप जिस स्थिति में हो, నిన్ను అవమానపరచడు, आपको लज्जित नहीं होने देगा, నిన్ను సిగ్గుపరచడు, ना लज्जित होने देगा, ఇతరులకి నిన్ను కనపరచలేడు, आपको दूसरों के लिए नहीं छोड़ेगा। ऐसा ఇతరులకు కనపరచలేడు. दूसरों के लिए मजाक के लिए नहीं చూడండి छोड़ेगा। ఎలిజబెత్ ఏమంటది, देखिए एलिजाबेथ क्या बोलती మనుషులలో है? ఉన్న అవమానాన్ని నా దేవుడు తీసేసాడు అంటది. तो मेरा जो अपमान निंदा है मनुष्यों के बीच में से मेरे प्रभु ने हटा लिया करके बोलता గో है। దావీదుని దేవుడు గొర్రెల యొక్క దొడ్లో నుంచి హెచ్చించాడు, दाऊद को देखो वेधशाला में से परमेश्वर ने ऊंचा किया। సౌల్ని గాడిదలు కాసుకునేవాడు తీసుకొచ్చి ఇజ్రాయెలుకు రాజును చేశాడు. साउल जो गधा को चराने वाला था उसे लाकर इजरायलियों को राजा बनाया। ఆ సౌలు ఎప్పుడైతే తప్పిపోయాడో जैसे साउल भटक गया था, దుష్టాత్మ వచ్చాడు వాడి మీదకి, उसके ऊपर दुष्टात्मा आ गया, అతని మీద దుష్టాత్మ వచ్చాడు. उसके ऊपर दुष्टात्मा आ ఆ गया। దుష్టాత్మే ఊహాలోహం, वही दुष्ट आत्मा ही है, ख्वाबों में रखता है, అదే ఊహాలోహం. वो ख्वाबों की दुनिया में रखता है। ఆలోచన అంటే అద్దు లేకుండా ఆలోచిస్తూ ఉంటాం, तो हमारी सोच है बिना सीमा के सोचते रहते हैं। దేవుని వదిలిపెట్టి పరిగెత్తూ ఉంటాం, परमेश्वर को छोड़ के इधर उधर भागते हैं, వాక్యం వదిలిపెట్టి పరిగెత్తూ ఉంటాం. वचन को छोड़ कर भागते हैं। నువ్వు ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలతో ఉండు, आप परमेश्वर की सोच के अनुसार रहो। నువ్వు ఆలోచించుకో, सोच ప్రభువా నీ వాక్యం చలవిస్తుంది. तो प्रभु के वचनों को लेकर सोचते रहो। దావీదు అంటాడు, दाऊद कहता है నేను సదాకాలం దేవుని యొద్దనే గురి పెట్టుకున్నాను, मैं हमेशा निरंतर परमेश्वर की ओर ही लक्ष्य ఆయన నా लगाता हूं। పక్కనే ఉన్నాడు. वो मेरे बगल में है, నీ పక్కనే ఉన్నాడండి. वो आपके बगल में है। యెహోవా సంగ సంగ అంటావు, ఎందుకంటావు क्या कहता है, यहोवा मेरे संग संग है। పాట కూడా ఉంది కదా, సేనావంక యెహోవా సైన్యములకు అయిన అధిపతి सेनाओं का यहोवा నీ ప్రక్కనే ఉన్నాడు. आपके बगल में है, ఆయన ఇమ్మానుయేలుగా నీ ప్రక్కనే वो ఉన్నాడు. इम्मानुएल होकर आपके साथ है, అది నువ్వు మర్చిపోబావు. उसे नहीं भूलना। ఒక స్నేహితుడిలాగా నీ పక్కన ఉన్నాడు, एक मित्र के बराबर आपके साथ रहा, అతని మీద చెయ్యేసి నువ్వు నడు. तो उनके ऊपर हाथ रखकर तुम चल सको। నువ్వే నా యొక్క నమ్మకం. तू ही मेरा भरोसा है। బైబుల్ తీ, बाइबल को खोलो, నీ సమస్యలన్నింటికి ఒక గని ఇది. आपके सारे समस्याओं को लेकर एक దేవుని बहुत సన్నిధికి बड़ा రా, आप प्रभु के सम्मुख आ जाओ। నెలంతా కాపాడాడు నిన్ను. महीने भर प्रभु ने आपको बचाया है। ఈ యొక్క సెప్టెంబరు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు దాకా నిన్ను కాపాడాడు దేవుడు. सितंबर 1 तारीख से लेकर 30 तारीख तक परमेश्वर ने आपको बचा के रखा है। కృతజ్ఞతగా జీవించాలి మనం, शुक्रगुजारी के साथ जीना है हमें, కృతజ్ఞతగా జీవించాలి మనం. शुक्रगुजारी के साथ जीना है हमें। ఆయన కొరకు ఈ శరీరాన్ని కష్టపెట్టాలి, उनके लिए इस देह को कष्ट कर देना है, ఆయనకి సమయం ఇవ్వాలి. उनके लिए देना है समय। అయ్యా నెలంతా నన్ను కాపాడావు, प्रभु महीना भर आपने बचाया, నా కుటుంబాలను मेरे కాపాడావు. परिवार को बचाया। అయ్యో నీకు ఎంత కృతజ్ఞతగా ఉన్నాను. मैं आपका शुक्रगुजारी बन के रहूं। ఏమిచ్చి నీ రుణం తీర్చగలను. क्या देकर मैं आपका कर्जा चुका सकता हूं? ఏమంటాడు, ఈ రాత్రి నాతో గడుపు. तो प्रभु क्या कहता है, आज रात मेरे संग बिताओ। నువ్వేమంట, आप क्या कहोगे? ఏమిచ్చి నీ రుణం తీర్చగలను क्या ప్రభు. देकर मैं आपका कर्जा निपटा सकता हूं? నెలంతా प्रभु నువ్వు जी, కాపాడేవే. महीना भर आपने बचाया, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, घर से बाहर निकलने से బయట लेकर నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు, बाहर से घर के अंदर आने నా तक పని लेकर పాటల్లో मेरे काम काजों में అన్నిట్లో నువ్వు కాపాడావు. सब में आपने मुझे నా बचाया, కుటుంబాన్ని క్షేమంగా मेरे ఉంచావు. परिवार को सही सलामत रखा। ఏమిచ్చి నీ రుణం తీర్చగలను क्या ప్రభు. देकर मैं आपका कर्जा चुका सकता हूं? ఆయన प्रभु? ఏమంటాడు, वो क्या ఈ कहेगा? రాత్రి సహవాసంతో నాలో గడుపు, तो इस रात मेरे साथ संगति में बिताओ, నాలో గడుపు. मेरे साथ ఈ संगति రాత్రి बिताओ, నాలో గడుపు. मेरे साथ संगति बिताओ। నీ సమయం ప్రభుకి, आपका समय दे दो प्रभु को, నీ శరీరం ప్రభుకి. आपका देह दे दो प्रभु को, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకుంటాయి. तो परमेश्वर का आशीष आपको मिलेगा, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. आशीष मिलेगा आपको ప్రియులారా, प्रियो। కాబట్టి इसलिए ఇక్కడ చూడండి, देखिए, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, సంతానాన్ని కనండి, మీరు భూమిని నింపండి అని చెప్పాడు. फूलो फलो बढ़ते जाओ और पृथ्वी को भर जाओ करके बोला। ఎవరికండి? किसके लिए है? హాము, షేము, యాపేతు. आम और शेम यापेत के लिए। అయితే వీళ్ళేం చేశారండి? तो उन्होंने क्या किया है? వీళ్ళేం చేశారు చూడండి. क्या किया देखो, వీళ్ళు ఊహాలోకంలో ఉన్నారు, ये तो ख्वाबों की दुनिया में है, ఊహాలోకంలో ఉన్నారు. ख्वाबों की दुनिया में है। 11వ అధ్యాయం 11 अध्याय, చూడండి, 11వ అధ్యాయం 11 अध्याय उत्पत्ति, ఆ ఆది కాండము उत्पत्ति का 11 11వ అధ్యాయంలో 4వ వచనంలో चौथे वचन में देखिएगा, तो రండి, कहता आओ రండి, అందరు రండి, सबके सब आओ, అందరు రండి. आओ सब। చూడండి, देखिए, మనము భూమి అంతా చెదిరిపోకుండా
हम इधर उधर पृथ्वी पर ना फैले, మనం వెళ్ళొద్దు, భూమి అంతా నిండిపోవద్దు, हाँ, पृथ्वी को नहीं भरना है, చెదిరిపోకుండా नहीं फैलना है हमें। ఒక పట్టణాన్ని ఆకాశం అంత ఎత్తున ఒక గోపురాన్ని కట్టుకుందాం. हमें एक नगर और एक गुम्मट को बना ले जिसका चोटी आकाश से बातें करे, మనకు మనం పేరు తెచ్చుకుందాం. अपना नाम का మాట్లాడుకుంటున్నారు आपस में बात कर रहे हैं। ఊహాలోకం ఇదే. ये ख्वाबों की दुनिया। దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने क्या कहा? మీరు ఫలించండి, आप फूलो फलो, సంతానోత్పత్తి చేయండి, संतान उत्पन्न करो, అభివృద్ధి పొందండి, बढ़ते जाओ, భూమిని నిండించండి. पृथ्वी को भर दो। వీళ్ళేమంటున్నారు? ये लोग क्या कहते हैं? రండి, आओ, మనం భూమి అంతా సరిపోద్దు, हम तो पूरा पृथ्वी पर नहीं ఇక్కడ फैलेंगे, పెద్ద గోపురం కట్టుకుందాం. बहुत बड़ा गुम्मट बना ఇది लेंगे। ఊహాలోకం అండి. यही है ख्वाबों की दुनिया। వాక్యాన్ని వదిలిపెట్టి वचन को छोड़कर సువార్త అందింది వాళ్ళకి. सुसमाचार तो पहुंच गए उनको, సువార్త అందింది. सुसमाचार पहुंच ఏ गए। సువార్త అందింది? कौन सा सुसमाचार? ఇదిగో మీరు సంతానం అభివృద్ధి పొంది आप संतान उत्पन्न మీ करके పిల్లలు కనుక్కొని మీరు अपने बच्चों के सुधार బాగా అభివృద్ధి పొందండి. और बढ़ते जाओ, భూమి అంతా నిండి ఉండాలి, पूरा पृथ्वी में भर के रहना है, భూమి అంతా నిండి ఉండాలి. पूरा पृथ्वी भरना है। కాబట్టి మీరు నా మాటనండి. इसलिए मेरी बात सुनो। వీళ్ళేమంటారు? ये लोग क्या कहते हैं? రండి, आओ, మనం భూమి అంత చెదిరిపోవద్దు, हम पृथ्वी पर नहीं फैलेंगे, ఒక పట్టణాన్ని ఆకాశంతో కట్టుకుందాం, एक नगर को बनाएंगे जो మనకు आकाश को మనం छूता పేరు हो। తెచ్చుకుందాం. हम अपना नाम कमाएंगे। అబ్బా, ఎంత గోపురం కట్టారండి, इतनी बड़ी महल बनाए उन्होंने, అబ్బా, ఎంత గోపురం కట్టారు. इतनी बड़ी गुम्मट बनाया है। అందరూ చూసిన వాళ్ళందరూ सब जितनों ने देखा है, చూసిన వాళ్ళందరూ जितनों ने देखा, అబ్బా, ఎంత గోపురం కట్టుకున్నారు. अरे इतनी अच्छी गुम्मट बनाया। వాళ్ళు ఊహాలోకంలో ఏమనుకున్నారు तो తెలుసా? ख्वाबों की दुनिया में क्या सोचा पता है? నోవాహు కంటే, नूह की नाव से भी, నోవాహు కట్టిన పడవ కంటే, नूह ने जो नाव बनाया उससे बढ़कर, అంటే నోవాహు కట్టిన ఓడ కంటే यानी कि नूह ने जो नाव बनाया है అంత పెద్దది కడదాం, उससे बढ़कर हम बनाएंगे, అరలర్లు కట్టుకుందాం, और उसमें तरह तरह की मंजिल बनाएंगे, అరలు కట్టుకుందాం. तरह तरह की मंजिल बनाएंगे। దాని అంటాడు ఆకాశం అంటు గోపురము. उसको बोलता है आकाश को छूने वाला, ఆకాశం అంటు గోపురం तो కట్టుకుందాం. गगन को छूने वाला गुम्मट कहता है। వరదలు వస్తే, अगर बाढ़ आ गया, ఉప్పెళ్ళు వస్తే अगर कोई बाढ़ आ गया, ఇక్కడ దాకా వస్తుంది, मान लो नीचे फ्लोर तक आ गया, పైకి వెళ్దాం, ऊपर चढ़ेंगे, అక్కడ दाకా వస్తుంది, और दूसरी फ्लोर में आ गया, పైకి వెళ్దాం, और तीसरे मंजिल में అక్కడ पहुंचे, దాకా వచ్చుద్ది, और तीसरे तक आ गया, పైకి వెళ్దాం. और ऊपर చూడండి, तक ఊహాలోకం కదా ఇది, एक ख्वाबों की दुनिया है ना, ఊహాలోకం కదా. ख्वाबों की दुनिया। ఈ దినాల్లో చాలా మంది ఊహాలోకంలో इसी ఉంటున్నారండి. प्रकार बहुत सारे लोग ख्वाबों की दुनिया में रहते हैं, వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి ఊహాలోకం. वो परमेश्वर को छोड़कर ख्वाबों की दुनिया। దేవుడు అంటే ఎవరండి? परमेश्वर का मतलब कौन है? వాక్యమే, वचन ही, సహవాసమే, संगति, ఆయన శరీరమే సంఘము. उनका देह ही कलिशा है, సంఘముతో కలిసి ఉండాలి మనము, कलिशा के साथ जुड़ के रहना है, సంఘంలో కలిసి మెలిసి ఉండాలి, कलिशा के लोगों के साथ घुल मिल के रहना है, సంఘానికి వస్తూ ఉండాలి. कलिशा में आते रहना है। శరీరాన్ని జయించండి, शरीर को जीतो, నిద్రలను జయించండి, नींद को जीतो, బలహీనలను జయించండి. कमजोरी को ఈ जीतो। మన శత్రువులు, ये सारे हमारे शत्रु है, ఈ మన ये శత్రువులు हमारे शत्रु है, ఈ మనల్ని పిండేస్తాయి, ये हमें निचोड़ के रखेगा, దేవుళ్ళు నడవకుండా పిండేస్తాయి. प्रभु में आगे नहीं बढ़ने देगा। జాగ్రత్తగా ఉండండి, इसलिए सावधान रहो, జాగ్రత్తగా ఉండండి. सावधान रहो। శరీరం సుఖం కోరుకుంటది, शरीर तो अपना सुख चाहेगा, శరీరం సుఖం కోరుకుంటది. की चाहेगा ये ఇప్పుడు शरीर। ఏమనుకుంటున్నారు వీళ్ళు? क्या सोचते हैं ये ఎక్కడ लोग? నడుస్తాం భూమి అంతా మనం? कहाँ फैल जाएंगे हम पृथ्वी पर? భూమి అంతా ఎక్కడ నడుస్తాం पूरा మనం? पृथ्वी में कहाँ फैल के चलेंगे? మనం ఏడకి వెళ్ళొద్దు, हम कहीं नहीं जाएंगे। ఇన్ని కష్టాలు ఎక్కడ పడదాం? इतना कष्ट कहाँ से उठाएंगे? మనం ఒక పట్టణాన్ని కట్టుకుందాం, हम एक नगर को ఓ बनाएंगे, ఆకాశం అంట కట్టుకుందాం. वो गगन आकाश की चोटी के छूने वाला बनाएंगे। వరదలు వచ్చినా, ఉప్పిన వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏ వచ్చినా మనల్ని ఏం చేయలేవు. कोई भी तूफान भी आया, बाढ़ भी आया, हमें कोई हानि नहीं कर सकेगा। పేరు సంపాదించుకుందాం, नाम कमाएंगे अपना, పేరు సంపాదించుకుందాం. अपना नाम कमाएंगे। కానీ దేవుడు చూసాడండి, फिर परमेश्वर ने देखा है, నీ ఊహలన్నీ దేవుడు తెలుసు. आपके हर प्रकार की ख्वाब की सोच परमेश्वर जानता है। నువ్వు నేను అనుకుంటాం, आप और हम सोचते हैं నాలో ఆలోచనలు దేవుడికి ఎట్ట తెలుసు? मेरे अंदर की सोच परमेश्वर को कैसा पता है? దేవుడు ఎక్కడో ఉన్నాడు. परमेश्वर तो कहीं और है। పాస్టర్ గారు చెప్తాడు, पास्टर जी बोलता है, ఆకాశ మహా ఆకాశం పైన ఉత్తర సభా పర్వతము, ఆ ఉత్తర సభా పర్వతం ఒక సింహాసనం ఉంది, అక్కడున్నాడు దేవుడు. पास्टर जी हमेशा बोलता है परमेश्वर आकाश आकाश और महा आकाश की उत्तर सभा पर्वत है, उसके ऊपर परमेश्वर करके कहते हैं। అంత దూరాన్ని ఉన్నాడు కదా. इतनी दूर में है ना परमेश्वर। నాలో ఉన్న ఆలోచనలు దేవుడికి ఎట్ట తెలుసు? मेरे अंदर की सोच परमेश्वर को कैसे पता है? నేను ఏం ఊహించుకుంటున్నానో దేవుడికి ఎట్ట తెలుసు? मैं जो सोच रहा हूँ वो परमेश्वर को कैसे पता है? ఒక మాట మర్చిపోబాకు, एक बात को नहीं भूलना, నీలో ఉన్న ఆత్మ ఆయన ఊపిరి. आपके अंदर जो आत्मा है उनकी दी गई सांस है। మీకు అర్థమైందా? आपको समझ में आ गया? మనలో ఉన్నటువంటి ఆత్మ, हमारी अंदर की आत्मा, జీవింపజేసిన జీవాత్మ, हमारे जीवित रखने वाली आत्मा, ఆయన ఊపిరి. वो
उनकी सांस है वो, కాబట్టి इसलिए ఇక్కడ ఈ ఆత్మ జీవాత్మ ఏం ఆలోచిస్తున్నా ये जीवन की आत्मा जो कुछ भी सोचे, నువ్వు బ్రతికున్నంత వరకు जब तक आप जीवित रहोगे, నువ్వు బ్రతికున్నంత వరకు जब तक आप जीवित रहोगे, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో आप कुछ भी सोचो, అవన్నీ నీ మొబైల్లో మాట్లాడతావు ఫోన్ అంతకంటే స్పీడ్కి వెళ్ళిపోతాయి. तो जैसे मोबाइल में आप बात करते हो ना, उससे भी रफ्तार से जाएगा प्रभु के पास, స్పీడ్కి వెళ్ళిపోతాయి. उससे भी बढ़कर रफ्तार में जाएगा. నువ్వు లోపల 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 ఆలోచిస్తావే, आप अंदर अंदर सोचते हो ना, అక్కడ మైక్ పెట్టి లౌడ్ స్పీకర్లు చెప్తారు. मानो उनके समूह को लगता है कि लाउड स्पीकर में सुना रहे, లౌడ్ స్పీకర్లు పెట్టి వినిపిస్తాడు. ऐसा ऊंची आवाज से सुनाई देगा उनको. నువ్వేదో మెల్లమెల్లగా ఆలోచించుకుంటావు, आप अंदर अपना अंदर धीरे धीरे सोचते हो, రహస్యంగా ఆలోచించుకుంటావు. में सोचते होंगे, అక్కడ మైక్ పెట్టి లౌడ్ స్పీకర్లు వినపడతా ఉంటాయి. ऐसा सुनाई देगा मानो जैसे लाउड स्पीकर रख के सुनाया हो. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు కోపం వచ్చింది. परमेश्वर को गुस्सा आ गया. కోపం వచ్చి ఏం చేశాడు? गुस्सा के क्या किया? చూడండి ఏం చేశాడు. क्या किया देखो, 11:8 వచనంలో 11 का 8 उत्पत्ति 11:8 వచనంలో 11 का 8 में యెహోవా అక్కడ నుంచి వారిని భూస్థలం అంటే భూమి అంతా చెదరగొట్టేశాడండి. इस प्रकार यहोवा ने उनको वहां से सारी पृथ्वी के ऊपर फैला दिया. చూసారా देखा ఏం చేశాడు? क्या किया? అదిగాక इतना ही नहीं, దాన్ని అక్కడ నుంచి పడగొట్టేశాడండి. तो उसको गिरा दिया है. ఏం చేశాడు? क्या किया है చూడండి, देखिएगा. ఆ పట్టణాన్ని చూడటానికి యెహోవా వచ్చాడంట. 5వ వచనం చెప్తుంటే ఇలా ఉంది. 5वें वचन में ये बात लिखा है, उस गुम्मट को देखने के लिए परमेश्वर उतर आया है. అక్కడంట వాళ్ళ భాషలు తారుమారు చేసాడంట. परमेश्वर ने उनकी भाषा में गड़बड़ी डाली है. అక్కడ నుంచి వాళ్ళని ప్రపంచం అంతా ఆ భూమి అంతా చల్లాచెదరు చేసాడంట. वहां से सारे लोगों को पृथ्वी पर फैलाया है, तितर बितर किया. చూసారా? देखा, పడగొట్టేసాడు. गिरा दिया है. వాళ్ళు కట్టుకున్న ఊహలన్నీ అయిపోయినాయి. उन्होंने जो ख्वाबों के महल बनाए खत्म हो गया. కమ్మగా పాలు అమ్ముకుని और बड़ी अच्छी तरह दूध बेचकर ఎన్ని డబ్బులు వచ్చాయి అమ్మాయికి. जितना पैसा मिलता था उसको, కానీ ఆ అమ్మాయి ఊహల్లోకి వెళ్ళి ఏం చేసింది? लेकिन वो ख्वाबों में रहकर क्या सोची, ఆ పైన ఉన్నటువంటి ఆ కొండలో ఉన్న పాలన్నీ పగిలిపోయినాయి. ఏం చేసింది? तो मटका का सारा दूध वेस्ट गया. ఆ ఊహలు ఏమైనాయి? वो ख्वाब क्या हो गया? ఈనాడు క్రైస్తవులు ఊహల్లో జీవిస్తున్నారు. इस तरह मसीह के लोग ख्वाबों में जीते हैं, తృప్తి లేకుండా बिना జీవిస్తున్నారు. तृप्ति के जीते हैं, తృప్తి లేకుండా बिना జీవిస్తున్నారు. तृप्ति के जीते हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వాళ్ళ భాష అంతా తారుమారైపోయింది. उनकी भाषा गड़बड़ी हो गया. ఈ రోజు మనం ఇండియాలో ఉంటున్నామంటే आज हम हिंदुस्तान में हैं, तो ఎక్కడి నుంచి వచ్చిన మన పితరులు हमारे पूर्वज कहाँ से आए हैं? ఇషేము హాము యాపేతుల్లో ఒకళ్ళు మన పితరులు. शेम, हाम और यापेत में से एक हमारे पूर्वज है. వాళ్ళ సంతానంలో ఏదో ఒక యొక్క వంశం ద్వారా మనం వచ్చాం. उनकी संतान में से किसी न किसी वंश के द्वारा हम आए हैं. ఆ వంశం ద్వారా మనం ఇండియాకి వచ్చాం. इसी के द्वारा हम हिंदुस्तान में आए సింధు हैं. నది దగ్గరికి వచ్చాం. सिंधु नदी के पास आया, అక్కడ నుంచి మొదలైంది. वहां से शुरू हो गया. ఇండియా యొక్క జీవితం అక్కడ నుంచి మొదలైంది. हिंदुस्तान की जिंदगी वहां से शुरू हो गया. మనం హిందువులమే, हम है हिंदू, మనం హిందువులో పుట్టాం. हम हिंदुओं में पैदा हुआ है. కానీ लेकिन ఎవరాళ్ళు? कौन है वो? ఆదాము సంతానం. आदम का संतान. ఆదాముకు నోవాహు పుట్టాడు. आदम को नूह पैदा हुआ, ఆ సంతానం నుంచి నోవాహు వచ్చాడు. उसी संतान से నోవాకు హాము షేము యాపేతు పుట్టారు. नूह को हाम, शेम, यापेत पैदा हुआ. ఈ యొక్క ఆ షేము వంశావళి నుంచి అర్పక్షేద నుంచి ఇజ్రాయెల్ వచ్చారు. इस शेम की वंशावली से, अर्पक्षेद से और इजरायली आ गया. ఇక ఆ తర్వాత యొక్క వంశాలు ఏదో ఒక వంశం నుంచి మనం వచ్చాం. और उसके अलावा और बाकी वंशों में से हम आए हैं. किसी न భూమి किसी అంతా से చల్లాచెదరైపోయారు. पूरा पृथ्वी में फैल चुके हैं. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు इसलिए जब यीशु मसीह धरती में आएगा, దూత ఏమందంటే स्वर्गदूत ने क्या నీకు कहा? ఒక కుమారుడు పుడతాడు, जब आए थे उस वक्त आने से पहले दूत ने कहा, एक पुत्र जनेगा. యేసు అని పేరు పెట్టు. मरियम से कहा, यीशु करके नाम रखो. ఆయన తన ప్రజల పాపములన్నిటి నుండి విడుదల చేస్తాడు. वो अपने लोगों को पापों से छुड़ाएगा. ఎవరు ఆయన ప్రజలంటే? उनके लोग कौन हैं? మీరు ఇజ్రాయెల్ అనుకోబాకండి. आप केवल इजरायली मत समझना. ఆయన వస్తుంది ఎందుకు తెలుసా? तो क्यों आए थे पता है? అన్య జనులు రక్షించబడటానికి. अन्य जाति उद्धार पाने के लिए. అన్య జనులు రక్షించబడటానికి. अन्य जाति उद्धार पाने के लिए. ఇజ్రాయేలీలకి इजरायली लोगों को రక్షణ దొరికిపోయింది. उद्धार मिल चुकी है. ఎట్లా? कैसे? కోడెల యొక్కయు पेड़ों का ధర్మశాస్త్రం అనుసారంగా, और व्यवस्था के अनुसार కోడెల యొక్కయు मेढ़ों का, మేకల యొక్కయు बकरों का రక్తము ద్వారా लहू के द्वारा వారి పాపాలన్నీ కూడా క్షమించబడినవి. उनके सबके पाप क्षमा कर दी गई. యేసు ప్రభు వచ్చేటప్పటికి यीशु मसीह जब आए थे, వాళ్ళ పాపాలన్నీ उनके క్షమించబడ్డాయి. सारे पाप मिट चुके थे. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తరువాత यीशु मसीह धरती में आने के बाद ఆయన సువార్త వెనక ముందు उनके सुसमाचार सुनने से पहले ఎవరైతే చనిపోయారు जो कोई मर चुके थे, వాళ్ళ టార్గెట్ ఏంటి? उनके लक्ष्य क्या था? బలులు, बलि, ధర్మశాస్త్రం, व्यवस्था, యాజకులు, याजक, ప్రవక్తలు. नबी, ఎవరు? మలాకి దాకా. मलाकी तक, మలాకి దాకా मलाकी तक. ఉత్పత్తి నుంచి
ఆది కాండం నుంచి उत्पत्ति से लेकर మలాకి వరకు मलाकी तक ఈ యొక్క వాళ్ళ టార్గెట్ ఏంటంటే उनका टारगेट क्या है, लक्ष्य क्या है? ఏంటంటే మేకల యొక్క కోడెల యొక్క రక్తము ద్వారా వాళ్ళు చిందించబడిన రక్తము ద్వారా ప్రవక్తల యొక్క మాటల ద్వారా ధర్మశాస్త్రం రక్షించబడ్డారు వాళ్ళు. वो व्यवस्था के द्वारा, नबियों की बातों के द्वारा और भेड़ और बकरियों के लहू के द्वारा उद्धार पाए हैं। వాళ్ళందరూ చనిపోయారు, बस उनके सबकी मृत्यु हो गई। వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, वो इंतजार कर रहे थे, యేసు ప్రభు కొరకు వెయిట్ बस చేస్తున్నారు. यीशु के लिए इंतजार कर रहे थे। యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి यीशु వచ్చాడు, मसीह देहधारी बनकर संसार में आ गया, శరీరధారిగా భూమి మీదకి इस వచ్చాడు. धरती पे आ गया। ఆయన మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. उन्होंने हमारे लिए एक नया वाचा दिया, క్రొత్త నిబంధన नया वाचा అనేకుల కొరకు, बहुतों के लिए, అనేకుల కొరకు, बहुतों के लिए, ఇజ్రాయేలీల కొరకే కాదండి. केवल इजराइल के लिए नहीं। ఆనాడు బ్రతికున్న ఇజ్రాయేలీలు उस समय जो जीवित थे इजरायली, ఆ ప్రవక్తల మాటల్లో, ఆ ధర్మశాస్త్రంలో, ఆ కీర్తన గ్రంథం రాయబడినటువంటి యేసయ్య గురించి, जो व्यवस्था में, भजनों में, जो नबियों की पुस्तकों में लिखा गया उस यीशु मसीह को लेकर, ఆయన నమ్ముకోవాలి మనకి. उन्हीं पर हमें भरोसा అందుకే करना యేసయ్య है। అంటున్నాడు इसलिए यीशु कहता है మార్కు సువార్త 14వ అధ్యాయంలో, मरकुस की 14 में, క్రొత్త నిబంధన, नया वाचा, ఇది క్రొత్త నిబంధన. ये नया वाचा ఈ है। క్రొత్త నిబంధనకి రక్తం అనేది యేసు ప్రభు రక్తమే. इस नया नियम के लिए लहू है मसीह यीशु का ही लहू। పాత నిబంధన భక్తులకి पुराने नियम के भक्तगणों को గొర్రెలు, మేకలు, కోడెలు. भेड़ बकरियां मेढ़े हैं। కొత్త నిబంధన వారికి नया नियम के लोगों को యేసుక్రీస్తు రక్తం, केवल मसीह यीशु की लहू, యేసుక్రీస్తు రక్తం. मसीह यीशु की लहू। మొదటి శతాబ్దం నుండి, पहली शताब्दी से మొదటి శత 2 భాగాలు చేస్తే ఈ యొక్క భూమిని, యుగాన్ని इस समय को काल को 2 भाग करेगा। ఈసాకి అంటే ఈ క్రీస్తుకు పూర్వము, ईसा के पूर्व, క్రీస్తు శకము. ईसवी, ఈసాకి క్రీస్తుకు పూర్వము, मसीह पूर्व క్రీస్తు శకము. और ईसवी। మనం క్రీస్తు శకంలో ఉన్నాం. हम ईसवी में हैं। ఈ క్రీస్తు శకంలో ఉన్నవారు जो ईसवी में हैं, క్రొత్త నిబంధనకు చెందినవారు. ये नया नियम से जुड़े हुए लोग हैं। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, క్రొత్త నిబంధన, नया वाचा के ఈ हैं। నిబంధన కిందకి అందరూ రావాలండి. इस वाचा के नीचे सबको आना है। ఈ నిబంధన కింద అందరూ రావాలి. इस वाचा के नीचे सभी को आना है। వచ్చిన వాళ్ళు ధన్యులు, जो आए हैं वो धन्य हैं, రాని వాళ్ళు వెనకబడిపోతారు. जो नहीं आए वो पीछे हैं। ఆఖరి సమయంలో ఉన్నాం, आखिरी दिनों में है, ఆఖరి సమయంలో ఉన్నాం. आखिरी दिनों में है। అందుకనే इसलिए పౌలు గారు చూడు ఏమంటాడు. पौलुस को देखिए क्या कहता है। పౌలు గారు అంటాడు, पौलुस कहता है, చూడండి, देखिए, ప్రతి ఒక్కరు నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నట్టుగా जैसे मैं लक्ष्य की ओर दौड़ता हूँ, మీరు కూడా आप भी మమ్ములు పోలు నడుచుకోండి. मेरे से चाल चलो। ఏమంటున్నాడు ఇక్కడ? क्या बोलता है? నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. मैं लक्ष्य की ओर ही दौड़ता हूँ। చూడండి, देखिए, మీరు నన్ను పోలి నడుచుకోండి. तो मेरे से चाल चलो। అంటే గురి యొద్దకు పరిగెత్తడం అనేది ఏంటంటే, लक्ष्य की ओर दौड़ने का मतलब क्या है? ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఒక మనకంటే ముందు ఆ గురిని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. तो हमारे समझ में आना चाहिए, हमसे पहले लोग हैं उस लक्ष्य की ओर चले हैं। ఆ గురిని పెట్టుకున్న వాళ్ళ యొక్క ఆ యొక్క అడుగు జాడల్లో మనం వెళ్ళాలి. जो लक्ष्य रखकर जो चल रहे ना, उन्हीं की पद चिन्हों में हमें चलना है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिप्पियों की लिखी हुई पत्री 13వ అధ్యాయము 3వ అధ్యాయము 13 अध्याय 17వ వచనం చూస్తే, 3 अध्याय ఇక్కడ का మళ్ళీ 17 సహోదరులారా అంటున్నాడు. 3 का 17 में बोलता है, हे भाइयों, సహోదరులారా हे भाइयों, అంటే నాతోటి సహోదరులారా, ओ मेरे संगी भाइयों, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డటువంటి मसीह బిడ్డలు, यीशु की लहू से धुले हुए संतान ఆ है। రక్తం ద్వారా కడగబడ్డ సంతానం, उसकी संतान है जो लहू के द्वारा మీరు धुले నన్ను हैं। పోలి నడుచుకొనుడి. वो मेरे से चाल चलो। చూడండి, మనకు మార్గం చూపిస్తున్నాడు. देखिए, हमारे लिए एक मार्ग तैयार करता है। మనకు ముందున్న వాళ్ళు हमारे से पहले जो है రక్షించబడి धार पाए हैं, క్రీస్తుని టార్గెట్ గా పెట్టుకున్నారు. मसीह को लक्ष्य बना के चले हैं। టార్గెట్ పెట్టుకుని लक्ष्य बना के चले వాడు हैं। నడుస్తున్నారు. वो चल रहे थे। ఇక్కడ అంటాడు, क्या कहता है? మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని. हे भाइयों, तुम सब मिलकर मेरी सी चाल चलो। చూడండి ఏమంటున్నాడు, क्या कहता है? ఇందులో బాగా చెప్పాడు. हे भाइयों, तुम सब मिलकर मेरी सी चाल चलो। నన్ను అనుకరించి నడవండి. मेरी सी चाल चलो। ఎందుకంటే నేను చెప్పిన సువార్త ఇంకే సువార్త తెలియదు మీరు. इसलिए कहता है कि मैंने जो सुसमाचार सुनाया उसके अलावा दूसरे मत सुनो। దేవదూతలు చెప్పినా కానీ వినొద్దు మీరు. स्वर्गदूत आके भी बताए तो भी मत सुनो। ఈ మధ్యన ఎన్నో సువార్తలు వస్తున్నాయండి. आजकल कई सारे सुसमाचार आ रहे हैं, చాలా సువార్తలు कई వస్తున్నాయండి. सारे सुसमाचार, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना है। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ, నేను చెప్పిన సువార్త, मैंने जो बताया सुसमाचार, సంఘానికి నేను ఇచ్చిన సువార్త कलिशा తప్ప को मैंने जो सुसमाचार दिया उसके अलावा
జాగ్రత్తగానండి. इसलिए कहता हूँ ध्यान से सुनो, ఆఖరి దినాల్లో ఉన్నాం. हम आखिरी दिनों में हैं, ఆఖరి దినాల్లో ఉన్నాం. आखिरी दिनों में हैं, తప్పిపోయే సమయం ఇది. भटकने का समय है ये। సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని కూడా తప్పిపోయే సమయం వచ్చేసింది. हो सके तो चुने हुए को भी गिराने का समय आ चुकी है। భ్రమ కర్నే వాలి ఆత్మ వచ్చేసింది. भ्रम करने वाला आत्मा आ गया, భ్రమ కర్నే వాళ్ళ సైతాను మోసపరచు ఆత్మ వచ్చేసింది. तो भ्रम करने वाली आत्मा आ गई, మనల్ని అటు ఇటు తిప్పుతాడు, हमें इधर उधर गुमराह करेगा, అటు ఇటు తిప్పుతాడు. इधर उधर गुमराह करेगा। మనం గురి యొద్దకే గురి పెట్టుకోవాలి. इसलिए हमें लक्ष्य की ओर चलना है, ఆ గురికి అటు ఇటు పోకూడదు. उस लक्ष्य से ना दाएं ना बाएं मुड़ना है। నువ్వు ఏం ఆలోచించినా कुछ भी सोचो, ప్రభువులో ఆలోచించు. प्रभु में सोचो, ప్రభు దగ్గరికి వచ్చి ఆలోచించు. प्रभु के पास आके सोचो। ఒకరోజు నీకు అనారోగ్యం కూడా పోతుంది, अगर बीमारी आपको छंगाई मिलेगा, నీ బాధలు పోతాయి, आपकी तकलीफ दूर हो నీ जाएगा, శోధనలు పోతాయి, आपकी परेशानियां दूर होंगी, నీకు అప్పులు డప్పులు పోతాయి, आपके कर्जा दूर हो जाएगा, ఇల్లు వస్తాయి. आपके घर नहीं तो घर देगा प्रभु। అనాథలుగా వదిలిపెట్టినా अनाथ नहीं छोड़ूंगा बोला प्रभु ने। ఎప్పుడు कब? నువ్వు ఊహాలోకంలో ఉంటే కాదు, आप ख्वाबों में दुनिया में जीने से नहीं, ఊహాలోకంలో ఉంటే కాదు, ख्वाबों की दुनिया में जीने से నీ नहीं, ఇష్టం వచ్చినట్టు ఆలోచన ఇంట్లో పడుకుంటే కాదు. अपनी मर्जी का अनुसार सोचते हुए सोएगा तो नहीं। ఈ రోజు పడుకొని आज के दिन घर में सोएंगे ఏదో ఆలోచించుకున్నావు అనుకో, और कुछ कुछ सोचता रहेगा, వింటాడా దేవుడు? क्या प्रभु सुनेगा? పడుకుని నీ మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోతా ఏదో ఆలోచించుకున్నావు అనుకో, आपकी अपने चारपाई में लेट कर आराम से सोचते रहोगे, దేవుడు వినడు. वो नहीं सुनेगा परमेश्वर, దేవుడు వినడు. नहीं सुनेगा। ఆయన్ని వెంబడించు నువ్వు. उनकी अनुकरण करो तुम। నెలంతా నన్ను కాపాడావు ప్రభు, महीना भर प्रभु आपने बचाया मुझे, నన్ను కాపాడావు ప్రభు. मुझे बचाया प्रभु। దావీదులాగా మనం కూడా వెళ్ళాలండి. दाऊद की समान हमें भी बोलना है। 16:8 దావీదేవునుడు కీర్తనలకారుడు 16:8 भजनकार 16 का 8 में क्या बोला था? అదే మనం కూడా అనాలండి. इसी प्रकार हम भी कहना है, అయ్యా నువ్వు నా ప్రక్కనే ఉన్నావు, तू मेरे साथ रहता है, నువ్వు నా ప్రక్కనే ఉన్నావు అయ్యా. निरंतर अपने सम्मुख रखा है बोलता है। చూడండి देखिए విలాప గీతము 3:12 అంటాడు, विलाप गीत 3 का 12 में कहता है, ఇల్లు ఎక్కువ పెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. చూడండి 3 का 12 में कहता है, उसने धनुष चढ़ाकर मुझे अपने तीर का निशान बनाया है। చూసారా देखा ఏమంటున్నాడు? क्या कहता है? ఇల్లు ఎక్కువ పెట్టంట धनुष चढ़ाकर గురిగా పెట్టి అంటున్నాను. मुझे अपने तीर का निशाना बनाया है। కాబట్టి సదాకాలము ప్రభువా, इसलिए कहता हमेशा, సదాకాలము నేను నీతోనే ఉంటాను. ऐसा हमेशा तेरा सम्मुख ही रहता हूँ। సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు అన్ని వచ్చినా నీతోనే ఉంటాను. कोई समस्या, परेशानी, संकट, दिक्कत कुछ भी आ जाए, फिर भी हमेशा तेरे संग रहूंगा। వాటిని ఆలోచించను నేను, उसके अलावा नहीं सोचूंगा मैं, అవి వస్తానే ఉంటాయి. वो तो आता ही रहेगा। అందుకే ఏబులు అంటాడు 5వ అధ్యాయంలో, इसलिए आयुब कहता है 5वें अध्याय నరులు में, పుట్టిందే శ్రమల కోసం అంట. तो इंसान पैदा हुआ है क्लेश भोगने के लिए है, ఎందుకంటే అవి మనమే తెచ్చుకున్నాం, क्योंकि हमने मोल लिए हैं, మనమే కట్టుకున్నాం, हमने बनाया है, ఆ గోపురాలను మనమే కట్టుకున్నాం. उस नगर को हमने बनाया है, అందుకే అవి పడిపోతున్నాయి. इसलिए वो गिरते जा रहे हैं। దేవుని ఇష్టమైనవి కాదు అవి. ये परमेश्वर के पसंद के नहीं है, అందుకని ఇప్పుడు పాపులో ఉండబాకండి. इसलिए ऐसे ख्वाब में मत रहो। దేవుని యొక్క ఆ ఆశయము, ఆ యొక్క గురి, ఆ వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు. परमेश्वर की लक्ष्य की ओर यानी कि वचन को आगे रख के चलो, అప్పుడు దేవుడు మన యొక్క ప్రయత్నాలన్నిటిని సఫలం చేస్తాడు. तब परमेश्वर हमारे हर एक प्रकार का यत्न को सफल करेगा। కీర్తనకారుడు అంటాడు, భజనకారుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. आपकी मनोकामनाओं को पूरा करेगा, హృదయ వాంఛలను తీరుస్తాడు. मनोकामनाओं को पूरा करेगा। కాబట్టి ఒక తారీఖు ఒక లక్ష్యం పెట్టుకోండి. इसलिए प्रभु में लक्ष्य बना के चलो। ఆశయం ఊహాలోకం కాదు, तो लक्ष्य की ओर चलना है, अपने ख्वाबों में नहीं जीना। ఆశయాన్ని పెట్టుకోండి, एक लक्ष्य रखो, ఒక తారీఖు పెట్టుకుని నడవండి. उसी में आगे बढ़ते जाओ। మనకంటే ముందున్నవాడు, हमसे जो पहले लोग थे, మనకంటే ముందున్న हमसे जो पहले थे, వాళ్ళని గురి పెట్టుకోండి, उन्हीं को लक्ष्य बनाओ अपना, వాళ్ళని గురి పెట్టుకోండి. उनको लक्ष्य बनाओ। ఒకసారి మీకు 1వ తెస్సలోనికలో గనక చూస్తే एक बार देखिए पहला थेसलोनिका, అంటాడు, మీకున్నటువంటి నాయకులు, మీ పైన నాయకులని మీరు గురిగా పెట్టుకోమంటాడు. आपके आगे जो अगुवाएं हैं उनको एक निशान बना के लक्ष्य बना के चलो बोलता है। మీకున్నటువంటి నాయకుల్ని చూడండి, देखिएगा 1వ తెస్సలోనిక पहला थेसलोनिकियों 5వ అధ్యాయము 5वें अध्याय 14వ వచనం చదివితే 14 वचन पढ़ेगा तो 14వ వచనము, 14 वचन में, మేము మీకు బోధించేది ఏమంటే 12వ వచనం, సారీ 12 वचन देखो, చూడండి అక్కడ ఏమంటాడు, సహోదరులారా, हे भाइयों, ప్రభువులో ప్రయాసపడుతూ మీకు పైవారిగా ఉండి మీకు బుద్ధి చెప్పిన వారిని గౌరవించండి. हे भाइयों, तुमसे विनती करते हैं कि
जो तुम में परिश्रम करते हैं और प्रभु में तुम्हारे अगुवे हैं और तुम्हें शिक्षा देते हैं उनके सम्मान करो। బుద్ధి చెప్పేవారినండి, जो तुम्हें शिक्षा देते हैं ఏదో కాకిమ కథలు చెప్పేవాళ్ళు కాదు, ऐसे कहानियां बनाने वाले के लिए नहीं, ఏదో ఆచారాలను బోధించేవాళ్ళు కాదు, आचार का व्यवहार को संदेश देने वाला नहीं, వాక్యాన్ని బోధించేవాళ్ళు ఉండాలి, वचन को संदेश देने वाला होना चाहिए, వాక్యానుసారం నడిపేవాళ్ళు ఉండాలి. वचन के अनुसार चलने वाला होना चाहिए, ఒకటి వదలకూడదు, ఒకటి కలపకూడదు. एक ना छोड़ना चाहिए एक ना मिलाना चाहिए, అలాంటి మనకు వద్దండి. इस तरह का सोच नहीं బైబిల్ चाहिए। క్షుణ్ణంగా క్రొత్త నిబంధనని బైబిల్ క్షుణ్ణంగా పాటించాలి మనం. तो नया नियम को बिल्कुल ठीक ठीक पालन करना है। అందుకని సహోదరులారా, इसलिए कहता है हे भाइयों, మీలో ఉన్నటువంటి నాయకులు ప్రయాసపడుతూ ప్రభువులో మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పిన వారికి మీరు మీరు గౌరవించండి. जो तुम में परिश्रम करते हैं और प्रभु में तुम्हारे अगुवे हैं और तुम्हें शिक्षा देते हैं उनकी सम्मान करो, వాళ్ళని తుచ్చంగా అనుకోబాకండి. उनको तुच्छ नहीं जानना। వాళ్ళు కూడా ఏమంటున్నాడు ఫిలిప్పీ 3:17లో, पौलुस भी 3:17 में क्या बोला है, నన్ను పోలి నడుచుకోండి, मेरी सी चाल चलो, మా అనుసారంగా నడవండి. हमारी सी चाल चलो। కాబట్టి దైవదాసుడు చూపించే మార్గంలో నడవండి. इसलिए प्रभु के दास के दिखाए हुए मार्ग में మీరు चलो। అనుకోవచ్చు, आप सोच सकते हैं ఈయన భాస్కర్ రావు బెదర్లే, ये तो भास्कर ब्रदर है, మనతో ఉంటున్నాడులే, हमारा साथ रहता है, మనిషిలే ये तो इंसान है, అనుకుంటున్నారు. ऐसा सोचते हो। భాస్కర్ బెదర్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న బోధ ఇది. और भास्कर ब्रदर के अंदर रहने वाला पवित्र आत्मा परमेश्वर का संदेश है। ఆనాడు యేసు ప్రభువును కూడా నమ్మలేదు వాళ్ళు. उन दिनों में यीशु मसीह को भी उन्होंने भरोसा ఈయన नहीं మరియమ్మ किया। కొడుకు కాదా, ये मरियम का पुत्र नहीं है क्या, ఏసావు కొడుకు కాదా, యేసప్ का पुत्र नहीं है ఈయన क्या, సహోదరులు సహోదరిమణులు మనతో లేరా, उनके भाई बहन के हमारे संग नहीं थे क्या, ఈయన వడ్రంగి వాడి కొడుకు కాదా, ये तो వడ్రంగి బడాయి कस्टमर का బడాయి बड़ाई का पुत्र है नहीं, వడ్రంగి వాడి కొడుకు కాదా. बड़ाई का पुत्र है ना। యేసు ప్రభు నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. ये मसीह यीशु से दूर हो गए। ఈనాడు కూడా అనుకుంటారు, ये भी आजकल भी सोचते భాస్కర్ हैं, రావు బేగా చెబుతుంది అనుకుంటారు, भास्कर ब्रदर तो बोलते हैं మన సహోదరుడే కదా అనుకుంటారు. हमारे भाई तो करके समझते हैं, కానీ ప్రియులారా, लेकिन प्रियो ఆయనలో ఉండి మీకు ఒక ఆశయాన్ని చూపిస్తున్నాడు. उनके अंदर रहकर आपके लक्ष्य को स्मरण మీరు दिलाता ఆయన్ని है, ఫాలో నడవండి. उनके अनुकरण करो। మీరు ఎప్పుడు కూడా అటు ఇటు మీరు తొణకరు. ऐसे में आप इधर उधर नहीं भटकोगे। అందుకే దావీదు అంటాడు, इसलिए दाऊद कहता है ఆయన నా కుడి పార్శ్వానున్నాడు, वो मेरे दाहिने हाथ पर है, గట్టిగా పట్టుకున్నాడు, मैं अच्छी तरह थाम के रखता हूं, సదాకాలం నేను గురి యొద్దకే मैं పరిగెత్తున్నాను. हमेशा लक्ष्य की ओर चलता हूँ। వాక్యాన్ని పెట్టుకో, आप वचन रखो अपने మనుషుల आगे। వైపు చూడబాకు, मनुष्यों की ओर मत देखो, మనుషుల వైపు చూడబాకు, मनुष्यों की ओर मत देखो, మనుషుల జ్ఞానం వైపు చూడబాకు. मनुष्यों के ज्ञान की तरफ मत देखो। మనుషుల జ్ఞానం అంటే ఎర్రితనం అంట. मनुष्यों का ज्ञान जो है मूर्खता है, మనుషుల జ్ఞానము ఎర్రితనం, मनुष्यों का ज्ञान मूर्खता है, అది ఎర్రి పుట్టించుద్ది. वो मूर्खता को उत्पन्न करती है। కాబట్టి इसलिए నువ్వు వాక్యాన్ని గురి వద్దకు పెట్టుకో, और वचन को लक्ष्य बना के रखो, సంఘాన్ని గురిగా పెట్టుకో, कलिसिया को लक्ष्य बना के रखो, దైవదాసుని వాక్యాన్ని గురిగా పెట్టుకో. प्रभु का दास का वचन को लक्ष्य बना के ఆయన रखो। చెప్పింది చెప్పినట్టు విను. उन्होंने जो कहा उसको ऐसे अनुकरण ఆయన करो, ఎలా నడిపిస్తున్నాడు నడు. वो कैसे चलाते हैं वैसे चलो, అప్పుడు మనం తొణకమండి, तब हम इधर उधर नहीं भटकेंगे, చక్కగా గురి వద్దకు వెళ్ళిపోతాం. बड़े आराम से निशान की ओर ही चलेंगे, ఆయన పిలిచిన పిలుపులోకి వెళ్ళిపోతాం. उनकी बुलाई गए बुलाहट के अनुसार चलेंगे, ఆయన మార్గం చూపిస్తాడు. वो मार्ग दिखाएगा हमारे చిన్న ప్రార్థన लिए। చేసుకో. आइए प्रार्थना करेंगे। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो, ఈ యొక్క సాయంకాలం शाम के समय మాతో మాట్లాడారు, हमसे बात किया, ఒక ఆశయాన్ని మా ముందు ఉంచారు. एक लक्ष्य हमारे सामने रखा పౌలు है। గారు అంటున్నాడు, पौलुस कहता है నేను చెప్పిన సువార్త గాక मैंने जो सुसमाचार बताया, దేవదూతలు వచ్చి చెప్పినా సరే उसके अलावा स्वर्गदूत आके भी बताया तो ఎన్నొద్దా మాటలు. नहीं सुनना है वो बात। నన్ను మృతులలో నుండి లేపినటువంటి తండ్రి ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా పిలుపులో నన్ను అపోస్తులుగా పిలిచాడు. కాబట్టి पौलुस कहता है जो मृतकों में से यीशु मसीह को जिलाया है वो पिता मसीह यीशु में मुझे बुलाया करके बोलता है। నేను మనుషుల ద్వారా ఈ యొక్క సువార్తను అందుకోలేదు, ये మనుషుల के द्वारा नहीं सुना, मैंने యేసు सुसमाचार ప్రభు ద్వారా అందుకున్నాను. मसीह यीशु के द्वारा सुना हूँ, కాబట్టి నేను మనుషుల్ని సంతోష పెట్టేవాడిగా ఉండను. इसलिए मनुष्यों को खुश करने वाला नहीं बनूंगा। మనుషులు సంతోష పెట్టుకోవడం ఉంటే నేను వెర్రివాడినే. अगर मनुष्यों को संतुष्ट करने वाला बनूंगा तो मैं हूँ मूर्ख। నేను ప్రభువును సంతోష పెడతాను, मैं प्रभु को ही खुश करूंगा, ప్రభువుని అనుకరిస్తున్న బోధకుడిని సంతోష పెడతాను. प्रभु का अनुकरण करने वाला संदेशक का खुश करूंगा। నాకు బుద్ధి చెబుతూ బోధన ఇస్తున్నటువంటి ఆయన యొక్క ఆ యొక్క సేవకుని యొక్క అడుగుజాడలో నడుస్తాను. तो परिश्रम करते मेरे लिए, मुझे शिक्षा देते हैं, उस दास के अनुकरण में करता हूँ, ఆయన చెప్పిన మాట వింటాను. उनकी कहने वाली बात सुनता हूँ। అదే పౌలు గారు కూడా అంటాడు, इसलिए पौलुस మొదటి बोलता है శతాబ్దంలో అంటాడు, నన్ను पहले పోలి మీరు शताब्दी में నడుచుకోండి. मेरी सी चाल चलो। ప్రభువా వందనాలు, प्रभु ఈ धन्यवाद, రాత్రి నీ సువార్తను అందించావు. आज रात को अपना अपना सुसमाचार ఎన్న सुना, బిడ్డలందరూ जितनों ने सुना है విశేష జాగ్రత్త కలిగి सभी बड़ी सावधानी ఈ से రాత్రి వాక్యం విన్నారు. ये वचन को सुना है, నెలంతా కాపాడారు. महीना भर बचाया, ఆఖరి నెల
महीने में आखिरी दिन చివరి గడియల్లో ఉన్నాం. आखिरी घड़ी में है ఇక మేము అయ్యా వచ్చే నెలలోకి వెళ్ళబోతున్నాం, और अगले महीने में हम जाने वाले हैं, వచ్చే నెలలోకి వెళ్ళబోతున్నాం. अगले महीने में जाने ఈ वाले రాత్రి పూర్ణ ప్రార్థనలో, हैं। आज रात की पूर्ण प्रार्थना में, ఆల్ నైట్ ప్రేయర్ లో पूरी रात की प्रार्थना में ప్రార్థించండి. మీ అందరూ आप सब प्रार्थना करें, ప్రార్థనలో प्रार्थना करें, గుర్తు చేసుకోండి. प्रार्थना में याद करेगा, అయ్యా ఈ రాత్రి आज रात को దేవుని సన్నిధిలో ఉంటాను, प्रभु तेरे सम्मुख रहूंगा। ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఆయనగర్ లో, आपके सम्मुख आया नगर में, అయ్యా సంఘములో कलिसिया में, ఈ రాత్రి నేను సంఘములో ఉంటాను. आज रात में कलिसिया में रहूंगा। నేను నా పడక మీద ఉన్నాను. मैं अपने बिस्तर पे नहीं रहूंगा। అందరూ ప్రార్థన చేయండి, सबके सब प्रार्थना करें, అందరూ ప్రార్థన చేయండి. सब प्रार्थना ఈ करें। రాత్రి నా పడక మీద నేను ఉన్నాను. मैं अपने बिस्तर पर नहीं रहूंगा। నేను 29 రోజులు పడుకున్నాను. मैं 29 दिन अपने घर में सोया हूँ। 1వ తారీఖు నుండి 1 तारीख से लेकर 29 దినాలు 29 दिन तक నేను నా యొక్క ఇంట్లో పడుకున్నాను. अपने घर में ही लेटा हूँ। ఈ రోజు సంఘములో आज के दिन कलिसिया ఈ में, రాత్రి ప్రార్థనలో నేను గడుపుతాను. इस रात की प्रार्थना में मैं बिताऊंगा। వచ్చే నెల అక్టోబర్ అంతా నాకు నీ కృపే నాతో ఉంటుంది. आने वाला अक्टूबर सारा महीना आपका अनुग्रह मेरे साथ నేను रहेगा। పండుకున్నా, లేచినా, मैं लेटूं या उठूं, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా, घर से बाहर निकलूं, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా, आज से घर तक आता हूँ, ఓ ప్రభు నేను ఏ పని చేస్తున్నా प्रभु मैं जो कुछ भी काम ఈ करता నెలంతా हूँ, నాతో ఉంటారు. आप पूरा महीना मेरे साथ అదే रहोगे। అంటున్నా, ఒక గడియ మేలుకొని ప్రార్థించలేదా? इसलिए कहता है एक घड़ी मेरे लिए प्रार्थना नहीं कर కొత్త सकते। నిబంధనకి మనం సాదృశ్యంగా ఉన్నాం. एक नया नियम का हम सादृश्य ఓ है। ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్న ప్రతి दिल्ली ఒక్కరు, एनसीआर में रहने वाला हर एक, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు दिल्ली के रहने वाला हर ఈ एक, రాత్రి ప్రభు సన్నిధికి రావాలి. आज रात प्रभु का सम्मुख आए। నిర్ణయించుకోండి. एक निर्णय करो। సాతానుడు మన భ్రమ పెడతాడు. शैतान हमको भ्रम में रखेगा। నువ్వు ఎక్కడ ఉంటావు? आप कहाँ रहोगे? నీకు నిద్ర వచ్చుద్ది, आपको नींद आएगा, నీకు నిద్ర వచ్చుద్ది, आपको नींद నీకు आएगा, నడుగు నొప్పులు వస్తాయి, आपके कमर में दर्द होगा, నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, आपके पैर में दर्द నీ होगा, కీళ్ళ నొప్పులు వస్తాయి, आपको कीलों में दर्द होगा, నువ్వు ఎక్కడ వెళ్తావు आप कहाँ जाओगे? అని సాతాను ఏరొక సువార్త నీతో ఏరొక వార్త నీతో మాట్లాడు. शैतान इस प्रकार दूसरा रीति से आपसे बात करेगा। అది మాట్లాడొద్దు. उसकी नहीं सुनना है। నా ప్రభు సంవత్సరం నెలంతా కాపాడాడు. मेरे प्रभु ने पूरा महीना बचाया है। ఆఖరి రోజు ये आखिरी दिन है। దైవదాసు చెప్పిన మాటలు నడవాలి. दास की कहने वाले संदेश के अनुसार ప్రార్థించండి, मुझे चलना है। प्रार्थना करो, ప్రార్థించండి, प्रार्थना करो, ప్రభువులో రండి, प्रभु में आओ, కుటుంబంతో పాటు రండి. परिवार समेत आओ। వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु రాత్రి जी। నీ దాసుని ద్వారా మాట్లాడిన ఈ మాటల్ని आज रात आपके दास के द्वारा जो बातें की हैं, సైతాన్ ఎత్తుకుపోకుండా शैतान उठा के ना ले जाने 100కి 100 పాళ్ళు పనిచేసి సహాయం చేయండి. 100 के 100 गुना फलवंत होने में मदद యేసు करना। నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा का इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।